పేజ్ నంబర్ 484, 65వ కీర్తన 11. చదవగలిగిన వాళ్ళందరూ నాతో కలిసి చదవండి. మొట్టమొదటి అందరం కలిసి చదువుదాం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నది. కొంతమంది చదవలేదు, కొంతమంది ఏమో చిన్నగా చదివారు. మరొకసారి గట్టిగా చదువుదాం. మనకు ఏదో స్వరం లేదా పోనీ అనుకుంటే గొడవ రావాలి, అప్పుడు అర్థమైంది మన స్వరం. కాబట్టి స్వరం అంతా వాడండి. విచారం ఏంటంటే దేవుడిచ్చిన దేవుడికి వాడం, దేవుడికి తప్ప అందరికి వాడతాం. కాబట్టి మీకు ప్రభు ఇచ్చిన చదువు కొద్దిగా వచ్చినా చదవాలి. చూడండి, మనకు కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది. ఇడ్లీ తిన్నాక కాగితం పాడారు, అన్నీ చదువుతారు. హెడ్డింగ్లన్నీ. కనుప పూడదితే పొట్లం పాడారు, అన్నీ చదువుతారు. బస్సు ఎదురు తెక్కకపోయినా బస్సు బోర్డు చదువుతారు. ఏ ఊరు బస్సు ఇది, వెంకాయపాలెం అంటాను అని చదువుతారు. అవసరం లేకపోయినా ఎక్కపోయినా బస్సు బోర్డు చదువుతావు, వాల్ పోస్టులు చదువుతావు, కందిపప్పు పొట్లం చదువుతావు, ఇడ్లీ పొట్లం అన్నీ చదువుతారు. బైబిల్ ఏం చదవరు? బైబిల్ ఎందుకు చదవరు అంటే చదువు రాదని అంటారు. వచ్చు కొద్దిగా ప్రభు ఇచ్చిన చదువుతో బైబిల్ చదవకుండా నీకు చదువు దేవుడిచ్చా అంటే నిజంగా దేవుడు చాలా లెక్క చెప్పాలి. కాబట్టి మరొకసారి బిగ్గరగా చదువు. 65:11. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. చిన్న ప్రార్థన చేద్దాం ప్రభు సహాయం కొరకై. ప్రేమగల పరలోక తండ్రి, వాక్యమైన దేవ, అద్భుతంలో ఆచరణ చేయు తండ్రి, స్తోత్రాలు. ఈ సమయంలో మరో పర్యాయము మీ తట్టు చూస్తున్నాం నాయన. ఒకటి ఎరుగుదాం ప్రభువా, మీరు మాట్లాడకుండా, మీరు బోధించకుండా, మీరు నేర్పించకుండా మేము ఏమీ నేర్చుకోలేము. అనే ప్రేమ లేదు అనుకుంటాం, కానీ మీకు వేరుగా ఉండి ఏమీ చేయలేమని యథార్థంగా ఒప్పుకుంటున్నాం. మీ ద్వారానే ఏమైనా చేయగలం. మేము ఆయన వలన రాజ్యములను జయించుతామని మీ వలన మేము నేర్చుకోవాలి. మీరు మాత్రమే సద్బోధకుడు, మీరు ఒక్కళ్ళే చక్కగా బోధించగలిగిన వారు. చేరొచ్చిన మమ్మల్ని అందరినీ ఎరిగిన ప్రభు, మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. చదువుకుని వచ్చిన మీ చేతుల్లో పెడుతున్నాం నాయన, మా కొరకు విరిచి వడ్డించండి. మీ చేతుల్లోకి వచ్చిన రొట్టెలు చేపలు అందరూ తిని తృప్తి పొందారు, ఇంకా మిగిలినవి అలాగూ మీరు ఆశీర్వదిస్తారు. ఈ వచనం కూడా మీ చేతులు పెడుతున్నాం, మా కొరకే దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పటికే మీ వాక్యం మీద ఆశతో వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. కొంతమంది ఈ స్థలానికి రాకపోయినా, ఒకవేళ ఈ శబ్దాంతరం ద్వారా బయట నుంచి కూడా వారు అనారోగ్య పరిస్థితుల్లో, రాలేని పరిస్థితుల్లో మైకు ద్వారా వింటున్న బిడ్డలందరినీ కనికరించండి. మరి కొందరైతే ఏదో క్రైస్తవుల కూటములని నిర్లక్ష్యంతో ఉండుంటే మీ వాక్యం వైపు చెవినివ్వకుండా ప్రభు వారితో కూడా మాట్లాడండి. కొంత సమయం మాకు మేలుకరంగా చేయమని కోరుతూ, ఎక్కడ కూడా అజాగ్రత్త, అనాలోచన, అశ్రద్ధ మా హృదయాల్లో తొలగించమని మీకు అప్పగించుకుంటూ మీరే మొత్తం మాట్లాడుతూ రావాల్సింది కోరుతూ, ప్రతి విధమైన చుట్టుపక్కల డిస్టర్బెన్స్ నుంచి కూడా కాపాడమని, ఎలక్ట్రిసిటీ, సౌండ్ సిస్టమ్ వీటన్నిటి మీద మీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షిస్తూ సమస్తం మీకు మహిమ ఆరోపించినట్లు చేయమని, మీరు ఎవరిని ఖాళీగా పంపించే దేవుడు కాదు, మా సమయాన్ని దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. సరే, మనం వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక వచనాన్ని చదివించాలనుకుంటున్నాను. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. ఎవరు తీస్తారు? ముందు ఎవరు చదువుతారు చూద్దాం. ఇర్మియా గ్రంథం 11:3. ఈ మాట గమనించండి. ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు ఎవరు శాపగ్రస్తుడంట? ఇటు వినాలి. అక్కడ మళ్ళీ చదువు. ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడు. ఎవరు శాపగ్రస్తుడు? మీటింగ్కి రానివాళ్ళ? ఎవరు మరి? విననొల్లని వాడంటే వినడానికి ఇష్టపడినవాడు. నిజమే, మన ఊరు స్థితి నేను కూడా ఈ ఊరిలో పెరిగా కాబట్టి చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. పాటల టైంలో మెలుకుగానే ఉంటారు, మళ్ళీ ఎప్పుడు మెలుకుగా ఉంటారు? వాక్యం అయిపోయి పలహార టైంలో మెలుకుగా ఉంటారు. అప్పుడు నిద్రపోయిన కూడా లేపుతారు. కడుపులో ఉన్న బిడ్డకు కూడా పెట్టిస్తాం. ఇంటి దగ్గర ఉండే వాళ్ళు, ఉయ్యాలో ఉండే వాళ్ళకి కూడా తీసుకెళ్తారు. కానీ మనం నిద్రపోయేది ఎప్పుడంటే వాక్యం టైంలోనే. అందుకే ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడు. నిజం చాలా విచారం అండి. నాకు ఒక్కోసారి మరి
నేను ఆయా స్థలాల్లో పరిచర్యకు వెళ్ళినప్పుడు కూడా గ్రామాల్లో ఉన్న ప్రజలను లేదా మన వాళ్ళు అనుకున్న వాళ్ళని కలిసినప్పుడు ఎక్కువగా నాకు హృదయంలో వచ్చే ఒక భారం ఏంటంటే, మనకు ఎక్కువగా నేను మేము క్రైస్తవులమే, చిన్నప్పటి నుంచి క్రైస్తవులం, పుట్టుక క్రైస్తవులు, మాకు బైబుల్ తెలుసు, మందిరాలు ఉన్నాయి మా ఊర్లో, నాకు పాటలు వచ్చు, ఇలా అనుకుంటాం. కానీ నిజంగా దేవుణ్ణి ఎక్కువ నిర్లక్ష్య పెట్టేది క్రైస్తవులమైన మనమే. ఈ దినాల్లో చాలా విచారం, రెడ్లు, రాజులు, కోమట్లు, ముస్లింలు, బ్రాహ్మణ్స్, ఇతర అన్య మతస్థులు మారుమనసు అని పొంది గడగడలాడుతూ బైబుల్ పట్టుకుంటూ, గడగడలాడుతూ బైబుల్ చదువుకుంటూ, గడగడలాడుతూ బైబుల్ చెప్పినట్లు బ్రతకడానికి ఇష్టపడుతుంటే, క్రైస్తవులం అంటూనే ఇంట్లో బైబుల్ ఉంటుంది, ఒక్కసారి కూడా రోజు కనీసం ఒక్కసారి కూడా రోజులో బైబుల్ తెరిచి చూడని నేరస్తులం, కఠినస్తులం. బైబుల్ తెలుసు, బైబుల్ ఉంటుంది ఇంట్లో, బైబుల్ తెరిచి చూడు, బైబుల్ చదవం, అన్నీ చదువుతాం. ఇంకా విచారం, చెడ్డ పుస్తకాలు వస్తాయి, డబ్బు పెట్టి కొనెల్ల చెడ్డ పుస్తకాలు చదువుతారు, బైబుల్ చదువు. పేర్లు మాత్రం బైబిల్లో పేర్లు ఉంటాయి, మంచి మంచి పేర్లు, డేవిడ్, సోలమన్, అబ్రహాం, ఇంక ఇస్సాకు, అన్ని పేర్లు ఉంటాయి. నేను ఒకసారి ముదినేపల్లి అనే ఊరిలో పరిచర్యకి వెళ్ళి వస్తూ మిడ్ నైట్ అక్కడ దిగాను. జంక్షను సుమారు 12:30 గంట అవుతుంది. అక్కడ ఒక 3 యవనస్తులు తాగి ఉన్నారు. యవనస్తులు అంటే ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు ఎదుగుతున్నారు, అప్పుడప్పుడే నూనె మీసాలు వచ్చినాయి. వాళ్ళని పిల్లలు అనాలా యవనస్తులు అని అర్థం కాదు, కానీ తాగి తూలుతున్నారు. నాకు అర్థమైంది వాళ్ళు బహుశా క్రైస్తవ కుటుంబాల్లో వాళ్ళే అని. ఎందువల్లనంటే మెడలో సిలువ, చేతికి సిలువ, అక్కడక్కడ ఉన్నాయి గుర్తులు. సరే అయినా ఎందుకని మనిషి, తమ్ముడు ఏం పేరు, మీ పేరు అన్నారు. ఒక తమ్ముడు మత్తయ్య అన్నాడు, ఇంకో తమ్ముడు డేవిడ్ అన్నాడు, ఇంకో తమ్ముడు అబ్రహాం అన్నారు. నేను ఒకటే చెప్పాను, మీ పేరన్నా మార్చుకోండి దయచేసి, మీ బ్రతుకన్నా మార్చుకోండి, రక్షించబడండి. ఎందుకు చెప్తున్నా అంటే, నేను క్రైస్తవుడిని, మీలానే క్రైస్తవ కుటుంబంలో పుట్టాను అంటే చెప్తున్నారు. మా నాన్న లేదు, మా తాత పాస్టర్ గారు, మా అమ్మ వెళ్తుంది, ఇట్లా చెప్తున్నారు. నిజమే, మా ఇంట్లో బైబుల్ ఉంది, కానీ బైబుల్ చెప్పినట్లు బ్రతికే మనసు లేదు మనకు. అందుకే ఇర్మీయా గ్రంథం 11:3 ఆయన అంటాడు, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు. వినటానికి కూడా ఇష్టపడమండి నిజంగా. మనం అందుకే కూడికలు పెట్టి, దయచేసి ఎవరు అలర్ చేయదు పిల్లలు, ఇలాంటి కూడికలు పెట్టినప్పుడు మనకు వాక్యానికే చాలా తక్కువ టైం ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఎలా జరుగుతున్నాయో నాకు తెలియదు, కానీ నేను చిన్నప్పుడు ఇదే ఊర్లో పెరిగినప్పుడు ఇలాంటి కూడికలకు వెళ్ళినప్పుడు మైకు పెట్టిన ప్రారంభం నుండి పిల్లలు ముందు పాటలు పాడతారు, తర్వాత ఒక రకమైన యవనస్తులు పాటలు పాడతారు, తర్వాత ఇంకో రకమైన యవనస్తులు వస్తారు, ఆ తర్వాత పెద్దోళ్ళు, ఇంకా సీనియర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు లాస్ట్కి వస్తారు, వాళ్ళకి మైక్ ఇవ్వాలి. పాస్టర్ గారు మైక్ ఇవ్వండి టైం అయిందంటే ఈ ఒక్కటి అని మైక్ అటే తిరిగిద్ది. ఆయనకు పాపం మైక్ ఇచ్చేవకముందు అంటారు, పొద్దుపోయింది పెందలాడి ముగించాడంట. ఆయన అంటాడు, పోట్లాడతాడు అక్కడే, నేను కొన్ని చూశాను. ఇందాక ఎప్పటి నుంచో మైక్ ఇవ్వమంటే ఇట్లేదు, ఇప్పుడు ఇచ్చేవకముందు ముగించాడు అంటున్నారు. నేను రాసుకొని వచ్చిన ఏం చేయాలంటాడు ఆయన. కాబట్టి అంటే వాక్యంకి వచ్చేలేకే పెందలాడి ముగించడం పొద్దుపోయిందంట. చాలా విచారం నిజంగా. నేను గమనించి కూడికని పెడతాం కానీ 2 hours 3 hours ఉంటాం, వాక్యానికి 10-15 నిమిషాల కంటే ఇవ్వమండి. ఇట్స్ వెరీ సాడ్, చాలా విచారించాల్సిన విషయం. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం వచ్చిన మనకు బాగా తెలుసు కానీ చెయ్యం, అదే ప్రాబ్లం. యోహాను సువార్త 1:1 ఏముంటుంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము, ఆ మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. నా వెనకాల చెప్పండి, వాక్యము దేవుడై ఉండెను. ఇంకా గట్టిగా చెప్పాలి, వాక్యము దేవుడై ఉండెను. ఏది దేవుడు? వాక్యం దేవుడేనా? నిజంగా దేవుడైతే మీ ఇంట్లో ఎన్ని వాక్యాలు ఉన్నాయి? వాక్యాలు ఎక్కువ ఉన్నాయా, బొమ్మలు ఎక్కువ ఉన్నాయా? వాక్యాలు ఎక్కువ ఉన్నాయా, ఫోటోలు ఎక్కువ ఉన్నాయా? వాక్యాలు ఎక్కువ ఉన్నాయా, పగిలిపోయే ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువ ఉన్నాయా? వాక్యం దేవుడేనా? ఏ వస్తువు లేకపోయినా ఒప్పుకోం, కొనుక్కొచ్చిందాక ఇంట్లో బ్రదర్స్నో కుమారులను. వాక్యము దేవుడు. మరి కూడొచ్చినప్పుడు వాక్యంకి ఎక్కువ సమయం ఉందా, పాటలకు ఎక్కువ సమయమా, భోజనాలకు ఎక్కువ సమయమా, ముచ్చట్లకు ఎక్కువ సమయమా? వాక్యము దేవుడే ఉండడు. కాబట్టి దయచేసి దేవుని వాక్యం మీద దృష్టి పెట్టాలని ప్రేమతో మనం చేస్తాం. సరే, మనం త్వరగా వెళ్ళాలి, సమయానికి కూడా ముగించాలి కనుక 65వ కీర్తన 11వ వచనం మనం చదివాం కదా. ఇప్పుడు మరోసారి బిగ్గర చదవండి ఎవరైనా. ఆ ఫస్ట్ లైన్, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేస్తున్నావు. చాలు.
తెలుగులో కొద్దిగా కంపోజింగ్ కరెక్ట్గా లేదు, ఎగ్జాక్ట్లీగా అంటే కొంచెం అర్థం కానట్లు ఉంది. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఇంగ్లీష్ చాలా బాగుంటుంది. సంవత్సరం అనేది గుర్తుపెట్టుకోవాలి. సంవత్సరం, నూతన సంవత్సరం. ఒకవేళ 2019, 2020 అట్లా 2021, ఈ సంవత్సరం కూడా, తర్వాత బర్త్డే వలన ఒక సంవత్సరం పొందడం కూడా, ఒక మానవుని జీవితంలో ఒక సంవత్సరం అనేది మొట్టమొదటి విషయం, అది దేవుడిచ్చేది. అందుకే నీ దయా కిరీటం, ఆ మాట గమనించండి. సంవత్సరమును ఇది నీ దయా కిరీటం, ఇట్స్ దై గిఫ్ట్, ఇది నీవిచ్చేది. ఒక సంవత్సరం అనేది ఒక మానవుడి జీవితంలో దేవుడు ఇవ్వకపోతే ఇంకెక్కడ తెచ్చుకోలేవు, ఏ విధంగా కూడా తెచ్చుకోలేవు, డబ్బు పెట్టి తెచ్చుకోలేవు. నేను అనుకుంటాను, ఒకవేళ సంవత్సరాలు కొని బ్రతకాలనుకోండి. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, నీళ్లు పొలాలు ఎవరైనా కొంటారా అని కూడా కామన్గా అనేవాళ్ళు అండి కొందరు అక్కడక్కడ. ఇప్పుడు అంటలేదు, పొలంలో నీళ్ళు ఎవరైనా కొంటారా అనేవాళ్ళు. నేను కూడా అనేవాడిని. కానీ నిజంగా ఇవాళ పొలంలో నీళ్ళు 2 కొనాల్సి వస్తుంది. కొంతమంది గాలి ఎవరైనా కొంటారా అనేవాళ్ళు. ఇప్పుడు గాలి కూడా ఆక్సిజన్ హాస్పిటల్లో పెడితే, ఈ కరోనా వచ్చినాక అర్థమవుతుంది, అందరికీ ఆక్సిజన్ పెట్టాల్సి వస్తుంది, అది కొనాల్సి వస్తుంది. చూసారా? అట్లానే సంవత్సరాలు కూడా కొనుక్కోవడం అయితే మనం బ్రతికేవాళ్ళం కాదు. డబ్బు ఉండేవాళ్ళే కొద్ది రోజులు వాళ్ళు కూడా. ఎవరైనా ఎన్ని రోజులు కొని బతుకుతారు? కాబట్టి కొనకుండా చాలా విషయాలు, చాలాసార్లు దేవుని కృప మనకు అర్థం కాదు. ఉచితంగా ఇచ్చే సూర్యుడు, చంద్రుడు, నీళ్లు, గాలి, సంవత్సరాలు నీ మీద ఎన్నో అనుభవిస్తున్నవన్నీ నిజంగా దేవుని ఎంత ప్రేమ అండి. ఎన్ని రకాల ఫలాలు, ఎన్ని రకాల ఫ్రూట్స్. ఇంకా చూసారు దేవుడికి ఎంత ప్రేమ చూడండి. ప్రతి ఫ్రూట్ మీద కవర్ పెట్టి ఉంటే మూత పెడతాడు. చూడండి, మంచి తల్లి ఆహార పదార్థాలు మూత పెట్టి పిల్లలకు ఈగలు దోమలు పడకూడదు, అనారోగ్యం కలగకూడదు మూత పెట్టినాడు. దేవుడు ప్రతి ఫలం మీద కవరు తోలు మూత పెట్టల్లా ఉంచాడు భద్రంగా. ఉచితంగా తీసుకొని ఒలుచుకొని తింటున్నావు, కానీ ఆ ఇచ్చిన దేవుడి గురించి ఆలోచిస్తున్నావా? సంవత్సరాలు దేవుడిస్తున్నాడు, దేవుడిచ్చేది సంవత్సరం. అంతేకాదు, అక్కడ ఒక మాట అంటాడు, దయా కిరీటముగా, దయచేత ఇస్తున్నాడు, ఉచితముగా ఇస్తున్నాడు, జాలిపడి ఇస్తున్నాడు సంవత్సరాన్ని. చాలాసార్లు మనం సంవత్సరాలు చెప్పుకోవడంలో అతిశయిస్తాం. నాకు ఎన్ని సంవత్సరాలు అనుకుంటున్నావు అంటారు కదా. నేను చిన్నపిల్లలకు కనపడ్డానా, నాకు 68 అంటుంటారు. మంచిదే. నేను రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అనుకుంటున్నావు, నాకు 70 వచ్చింది అంటున్నాను. మంచిదే. కానీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరు ఇచ్చారు? మీ అమ్మ నాయన ఇచ్చినవి కాదు అవి, డబ్బులతో వచ్చినవి కాదు, చదువుకున్నప్పుడు టీచర్లు ఇచ్చినవి కాదు, అవి డాక్టర్ ఇచ్చేది కాదు, నువ్వు తినే ఆహార పదార్థాల వలన కాదు, నీ ఎముకల్లో శక్తి వలన కాదు. నీకు తెలియకుండా నీ మీద సంవత్సరాలు జాలితో ప్రభువిస్తుంటే అనుభవిస్తున్నావు, కానీ దేవుని గురించి ఆలోచించట్లేదు. అందుకే సంవత్సరాలు దేవుడిచ్చేది, రెండోది దయచేత ఇచ్చేది, ఆ వచనంలోని మూడోది అది కిరీటముగా ఇస్తున్నది. నిజమే, మనం గమనించం. చాలాసార్లు బర్త్డే వస్తే ఆ నంబరు క్యాండిల్ తెచ్చి వెలిగిస్తారు. ఒక 7వ సంవత్సరం అనుకోండి, 7వ నంబర్ క్యాండిల్ వెలిగిస్తారు. అంతవరకు బాగానే ఉంది. వెలిగించడం అంటే ఏంటంటే 7 సంవత్సరాలు వెలిగావు, ఇంకెప్పుడు వెలుగుతూ ఉండని వెలిగించడం మంచిదే. కాకపోతే విచారం అంటే ఎందుకు చేస్తారు నాకు తెలీదు. వెలిగించి ఆ పిల్లోడితో మళ్ళీ ఏం చేస్తారు? ఊదిస్తారంటే ఇక ఈ సంవత్సరంతో సరిపెట్టుకోమనే. చాలా విషయాలండి, వెరీ బ్లైండ్ యాక్టివిటీస్. ఏదో మనకంతా ఏంటంటే ఇంటి పక్కన ఆయన చేశాడు, నేను కూడా చేయాలి, ఇంటి పక్కన వాళ్ళు చేశారు, నాకు కూడా చేయండి. ఎందుకు చేస్తాం మనకే తెలియదు. అందుకే బైబిల్ చెప్తుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆత్మ నీలో ఉన్న ఆత్మ దీపం లాంటిది, వెలిగించుపో అని. 100 వెలిగించు 100 సంవత్సరాలు ఎలగాలని మంచిదే. కానీ వెలిగించి మళ్ళీ ఆ పిల్లోడితోనే ఆర్పేస్తే ఈ సంవత్సరంతో సరిపెట్టుకోమనే. నిజంగా తెలిసిన వాళ్ళు ఎవరు చేయరు, గుర్తుపెట్టుకోండి. అందుకే నేను నా జీవితంలో ఇంతవరకు ఎప్పుడు అలాంటి అర్థం లేని కార్యక్రమాలు చేయలేదు కూడా. ఏదేమైనా దేవుడు ఇచ్చేది, దయతో ఇచ్చేది, కిరీటంగా ఇచ్చేది. సరే, మనం కొద్దిగా లోపలికి వెళ్ళాలి. ఇంతకు నా ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఈ రాత్రి వర్తమానం ఏంటంటే, దేవుడు ఎందుకు నీకు సంవత్సరం వెంబడి సంవత్సరం ఎందుకు సంవత్సరాలు ఇస్తున్నాడు? వై గాడ్ ఈస్ గివింగ్ టైం. దేవుడు ఎందుకు నీ జీవితంలో సంవత్సరం వెంబడి సంవత్సరం ఈ సమయాన్ని ఎందుకు ఇస్తున్నాడు? ఎప్పుడైనా ఆలోచించావా? ఎందుకు సంవత్సరాలు నీకు ఇచ్చాడు? ఎంతోమందికి లేని, ఎంతోమంది అనుభవించినాయి. ఒకసారి నేను చిన్నప్పుడు విన్నాను, ఒక పాస్టర్ గారు చెప్పాడు, పెద్ద ఆయన. ఒక యవనస్తుడు వచ్చి అన్నాడంట పాస్టర్ గారితో, పాస్టర్ గారు నాకు చనిపోతానేమో భయం వేస్తుంది అన్నాడు. సర్లే ప్రార్థన చేద్దాం, భయపడొద్దు అన్నాడు. సరే అట్లన్నీ వదులుకుంటే పర్లేదు, కానీ మళ్ళీ ఆ పిల్లోడు అన్నా అంట, నేను ఎప్పుడు చచ్చిపోకుండా ఉండేటట్టు ప్రార్థన చేయండి అన్నాడు.
ఇక ఇతనికి ఏం చెప్పాలి అర్థం కాక ఆ పాస్టర్ గారు అన్నట్టు సరే చేస్తాను, కానీ దానికి ముందు నువ్వు ఒక పని చేయాలన్నాడు. ఏంటి చెప్పండి, ఏ పని ఏం చేస్తాను, మొత్తం నేను చచ్చిపోకుండా ప్రార్థన చేయండి, నీకు ఒక పని చెప్తే ఆ పని చేస్తే తర్వాత చేస్తానని చెప్పాడు. ఏంటంటే ఒక టేప్ ఇచ్చి సమాధుల తోటలోకి వెళ్ళి సమాధులన్నీ కొలుసుకొని రా అని చెప్పాడంట. కొలతలు, పొడవులు, వెడల్పులు అన్నీ తీసుకొచ్చినాక అన్నంట అన్నీ సమానంగా ఉండేవి అన్నాడు. సమానంగా ఉన్నాయి, రకరకాల కొలతలు ఉన్నాయంటే ఎందువలనంటే అప్పుడు అన్నట్ట దాని ఉంది, పిల్లలు చనిపోయారు, యవనస్తులు చనిపోయారు, ముసలోళ్ళు చనిపోయారు, నడు వయసులు చనిపోయారు, స్త్రీలు చనిపోయారు, పురుషులు చనిపోయారు. అప్పుడు చెప్పాడు, అందుకే గుర్తుపెట్టుకో, మరణానికి వయసుతో నిమిత్తం లేదు, మరణానికి మర్యాద లేదు, అది దేవుని స్వాధీనంలో ఉంటుంది అని చెప్పాడు. వాస్తవం. అందుకే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం, బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసి చూడండి. వాక్యాన్ని తీయడంలో అశ్రద్ధ చేయొద్దు, సోమరతనం చూపొద్దు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము అపోస్తుల కార్యం 1:7 వచ్చును, 1వ అధ్యాయం 7 వచ్చును. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. ఆ మాట గమనించండి. కాలములను, సమయములను, సంవత్సరాలను, రోజులను, నీ జీవిత దినాలను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. సమయము దేవుని స్వాధీనంలో ఉన్న విషయం, అది మన స్వాధీనంలో లేదు. ఎవరు స్వాధీనంలో వాళ్ళు ఉండటమైతే నువ్వు బాగా పెంచుకున్నాడు, 120, 170, 200, 1000, కాబట్టి అది దేవుని స్వాధీనంలో ఉన్నది. సరే, ఇంతకు మన ప్రాముఖ్యమైన టాపిక్ ఏంటంటే ఈ రాత్రి అసలు సమయాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు ఒక మానవుడికి. ఇంకో విషయం తెలుసా, కొద్దిగా లోపలికి వెళితే అసలు దేవుడు నేను భూమి మీదకి ఎందుకు పంపించాడు ఈ కాలంలోకి. సమయం అనేది ఇట్స్ ఏ రన్నింగ్ టైం అండి, గుర్తుపెట్టుకోవాలి. సమయం అనేది పరిగెడుతున్న సమయం, ఇది లేదా తిరుగుచున్న చక్రము. అందుకే ప్రతి ఒక్కళ్ళ గడియారం కూడా తిరుగుతూనే ఉంటుంది కదా, తిరగకపోతే అది ఇట్స్ నాట్ రైట్ టైం, అది సరైన సమయం కాదు. సో సమయం అనేది తిరుగుచున్న చక్రం. మనం ఎక్కడికి వచ్చామంటే సమయంలోకి వచ్చావు, తిరుగుతున్న సమయంలోకి వచ్చావు, సడన్గా ఈ తిరుగుతున్న సమయాన్ని ఆపుకొని వెళ్ళిపోతావు. సరే, ఏదేమైనా దేవుడు ఎందుకు సమయం ఇచ్చాడు అంటే ఈ సమయంలోకి ఎందుకు పంపించాడు, ఎందుకు నిన్ను పుట్టించాడు. అసలు మానవుని దేవుడు పుట్టించింది కూడా చాలా ఆశ్చర్యం అండి. అందుకే 139వ కీర్తనలో, Psalm 139, 139వ కీర్తన 16వ వచనం తీసిన వాళ్ళు చూడండి. 139:16. నేను పిండము నిండుగా నీ కన్నులు నన్ను చూచెను. ఈ మాట గమనించండి. నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునిపే, ఆ మాట చూడండి. నా దినములన్నీయు, నా దినములన్నీయు, నా దినములన్నీయు, నా సంవత్సరాలన్నీయు, నాకున్న సమయం అంతా, భూమి మీద ఉన్న నా సమయం అంతయు నీ గ్రంథములో లిఖితములాయను. నేను పిండము నిండుగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములైన. మన దినములు ఎక్కడ? మన దినములంటే తల్లి గర్భమందు పడిన మొదటి దినము నుండి మన దినాలు దేవుని గ్రంథంలో రాయబడ్డాయి అండి. మనం ఎప్పుడు లెక్కేసుకుంటామంటే గర్భం నుండి బయటపడిన కాడ నుంచి లెక్కేస్తాం మనం. కానీ దేవుడు నీ దినాలు, నీ తల్లి గర్భంలో నువ్వు పడిన మొదటి దినం నుండి దినాలు లెక్కేస్తాడు. కాబట్టి గర్భంలో ఎన్ని దినాలు ఉండాలి, ఎన్ని దినాలకు బయట రావాలి, భూమి మీద ఎన్ని దినాలు ఉండాలి, ఆ తర్వాత లోకం ఎన్ని దినాలు విడిచిపెట్టాలి. అందుకే బైబుల్ చెప్తుంది, కొంచెం జాగ్రత్త వినాలి. మానవుడు 3 స్థలాల్లో ఉంటాడండి. మానవుని జీవితం 3 స్థలాల్లో గడపాలి. అర్థమవుతుందా? కొంచెం వీటి వినాలి. నిజంగా చూడండి, మనం చాలా బలహీనలు వాక్యం విషయంలో. చిన్న అలికిడి దగ్గర అందరు కళ్ళు అటే చూస్తున్నాయి. సాతాను కూడా చాలా తెలివైనవాడు. ఎక్కడన్నా శ్రద్ధగా కనుక వాక్యం జరుగుతుంటే ఇక్కడ ఎవరో ఒకళ్ళు అల్లరి చేసేటట్టు చూస్తారు. ఒకళ్ళు ఇక్కడ ఎవరు కుదరకపోతే సాతానికి పక్క ఇంట్లో వాళ్ళది ఏదో ఒకటి బిందులు పడేయడం, ప్లేట్లు పడేయడం చేస్తాడు. ఏంటబ్బా కొట్టుకుంటున్నారేంటో అందరూ అడిగి చూస్తారు. ఏదో ఒక గడిబిడి, శత్రువు మన అటెన్షన్ పక్కకు తీసుకెళ్ళడానికి. అందుకే శ్రద్ధగా వినాలి దేవుని వాక్యాన్ని. కాబట్టి మన దినాలన్నీ దేవుని గ్రంథంలో రాయబడ్డాయి. మానవుడు జీవిత దినాలు 3 స్థలాల్లో గడుపుతాడు. మొట్టమొదటిది తల్లి గర్భంలో. తల్లి గర్భంలో ఎన్ని దినాలు ఉంటాడు? ఇట్స్ మంత్స్ పీరియడ్, నెలల సమయము. కొంతమంది 7 నెలలు ఉంటారు, కొందరు 8 నెలలు ఉంటారు, కొందరు 10 నెలలు ఉండొచ్చు. ఒకవేళ ఇంకా ఎక్కువ ఉంటే 10 దాడతారా? పెద్దవాళ్ళు చెప్పాలి 10 అంట. ఓకే, 10 కూడా ఉండరేమో కొంతమంది. సరే, ఒక మ్యాక్సిమం ఉంటే 10 ఉంటారు. ఒకవేళ ఉంటున్నాడు అనుకో, బయట రాకపోతే ఏం చేస్తాం? మనమే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు ఎవడో బయట రావట్లేదండి అంటాం.
ఆయన అంటాడు కత్తి తీసుకొని థియేటర్లోకి వస్తే పదవాడు ఎట్రా నేను చూస్తానంటాడు. లోపల తీసుకెళ్ళిన కత్తి తీసుకొని పగలగోసైనా మీ అమ్మ డాక్టర్ గారు ఇద్దరు కలిసి పగలగోసైనా బయటపడేస్తారు. ఇక ఉంటాం కుదరదు. దట్ ఈస్ ద ఫస్ట్ వరల్డ్. మానవుడికి మొట్టమొదటి ప్రపంచం గర్భం. గర్భంలో ఉన్నప్పుడు తెలియదు భూలోకం ఒకటి ఉందని, భూమి మీద ఉన్నప్పుడు తెలియట్లే నీకు పరలోకం ఒకటి ఉందని గ్రహించట్లేదు. గర్భం అనే లోకం కొన్ని నెలలు ఉంటాడు, ఇది దాటినాక భూప్రపంచంలో ఉంటాడు, ఇది కూడా కొన్ని రోజులే. ఇంకా చెప్పాలంటే గర్భంలో ఉన్న నెలలు కూడా ఉంటాడని చెప్పలేమండి. గర్భంలో ఉన్న నెలలు ఉంటాడని చెప్పలేం. నేను చిన్నప్పుడు ఇదే ఇంట్లో ఇక్కడ మా పూరిలు ఉండేది, ఆగ్నేసత్త ఎవరికో కానీ బిడ్డ పుడితే మా అమ్మ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట, వచ్చి అద్దరిద్దరు వచ్చి బ్లేడ్ ఏదో అడిగినట్టుంది. అప్పుడే కొంచెం జోక్ చేసుకున్నారు, కోడిని కోస్తున్నారు కుక్కను కోస్తున్నారు ఫంక్షన్ ఏదో అని. ఉదయం నేను అప్పుడు దాకా అప్పుడే పుట్టిన బిడ్డ ఎటుంటాడు చూడలేదు. అలా చూడాలని నాకు ఆశ ఉండి మా అమ్మను త్వరపెట్టాను. ఎటుంటాడు చూడాలి, వెళ్దాం అంటే వెళ్దాం తెల్లారినాక వెళ్దామని. తెల్లారినాక నేనే తొందర చేస్తే మా అమ్మని తీసుకొస్తే వెళ్ళేళ్ళకి అక్కడొకళ్ళు ఉండారు, మంచం కొడుకోళ్ళు సూరుకోకూడదు. విషయం ఏంటంటే బిడ్డ చనిపోయినాడు. నిజమే, అంటే గర్భంలో ఉన్న దినాలు కూడా భూమి మీద ఉంటావో లేదో తెలియదు. గ్యారంటీ లేనిది. ఈరోజు అన్నిటికీ గ్యారంటీ ఉంది కదా. మేము మొన్న కొత్తగా ట్యూబ్లైట్స్ కొంటే 2 years గ్యారంటీ, నాట్ వారంటీ, గ్యారంటీ ఇస్తున్నారు. ఫ్యాన్కు 2 years 4 years గ్యారంటీ, అన్నిటికి గ్యారంటీ. చివరకు కొన్ని చెప్పులకు కూడా గ్యారంటీ ఇస్తున్నారు, 6 నెలలు సంవత్సరం. చెప్పులకు ఇచ్చారు కానీ మనకి ఇమ్మంటారా? డాక్టర్ గారిని తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళాం, డెలివరీ చేశాడు, ఆపరేషన్ చేశారు. తల్లి బిడ్డను చేతుల్లో పెడితే అయ్యా డాక్టర్ గారు మీకు నిండు చాలా వందనాలు, ఆపరేషన్ చేసి బిడ్డనిచ్చారు మంచిదే, కొంచెం గ్యారంటీ కూడా రాసి ఇవ్వండి ఒక 70 సంవత్సరాలు అన్నా అనుకుని. ఏమంటాడు? భలే చెప్పే తల్లి, నాకే లేదు, ఇంటికి వెళ్తాను లేదు, తెలియదు కార్లే అంటాడు. గ్యారంటీ లేని మానవుడి జీవితం. నేను చిన్నప్పుడు ఎవరో చెప్పారు, ఎంతవరకు నిజం తెలియదు కానీ 2 బీప గింజలు చాలంట మనిషిని చంపడానికి, కణతల్లో పెట్టి వచ్చితే. చిన్నవి చాలు. నీ సొంత చెప్పులు, వాళ్ళ చెప్పులు తగిలే తమ చెప్పు వల్లనే పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, తమ సొంత చున్నీ వలన చనిపోయిన వాళ్ళు ఉన్నారు, తమ సొంత క్రొత్త చీర వలన చనిపోయిన వాళ్ళు ఉన్నారు, తమ సొంత బండి వలన చనిపోయిన వాళ్ళు ఉన్నారు, తమ సొంత ఇంటి వలన చనిపోయిన వాళ్ళు ఉన్నారు. నిజంగా చెప్పాలంటే మనం ప్రమాదకరమైన ప్రపంచంలో ఉన్నాం. ఎలక్ట్రిసిటీ వచ్చినాక ఇంటి నిండా ప్రమాదమే, ఎక్కడ వస్తుందో తెలియదు. కరెంట్ షాక్ ఫ్రిడ్జ్కి రావచ్చు, స్విచ్ దగ్గర రావచ్చు, లైట్ దగ్గర రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. ప్రమాదం ఉన్న ప్రమాదపు అంచుల్లో ఉంటున్నాం. ఎక్కడ ఎలా మరణం వస్తుందో తెలియదు. ఒక అతను చాలా వేగంగా వెళుతున్నాడు, ఆలస్యం అవుతుందని, ఎక్కడొచ్చిందో తెలియదు. పైన ఒక గ్రద్ద పాము గ్రద్ద పెనవేసుకుంటూ పామును తీసుకొని వెళ్తుంటే ఆ పెనుగులాట్లో పాము కాటుకి గ్రద్ద కాళ్ళ మధ్యలోంచి వదిలిపెట్టేలేకే వేగంగా వెళ్ళి ఆయన వచ్చి మెడ మీద పడి అది గద్ద అనుకొని కసిగా పాము కరిచి పడిపోయి చనిపోయాడు. అట్లా ఎంతోమంది వెళ్ళదు. మన రీసెంట్గా విజయవాడలో ఒక ఫ్యామిలీ ఎక్కడికి వెళుతుంటే మిడ్ నైట్ ఆయన నిద్రపోయినట్టున్నాడు. ఒక టర్నింగ్లో కారు కాలువలోకి వెళ్ళిపోయింది ఫ్యామిలీ అంతా. తిరుపతి ఆడికి వెళ్తున్నామని చెప్పారంట. టూర్ వెళ్ళారనుకున్న వాళ్ళు పట్టించుకోలేదు. ఇంకా రావట్లేదంటే ఆరాధిస్తే నిదానంగా గమనిస్తే కారు లోపల ఉంది, ప్రొక్కలంతా బయట తీశారు. ఎంతోమంది లోకంలో గ్యారంటీ లేని లోకంలో ఉంటున్నాం. కాబట్టి అందుకే గర్భంలో కొన్ని నెలలు, గర్భం వదిలితే భూప్రపంచం, ఇది వదిలితే 3 స్థలాల్లో ఉంటాడు మనుషుడు. ఇక్కడ వదిలేవంటే అది నరకంలోనైనా ఉండొచ్చు, పరలోకంలోనైనా ఉండొచ్చు. కానీ పరలోకంలో ఉండాలంటే ఒకటి, దేవుడు భూమి మీద నీకు ఎందుకు సమయం ఇచ్చాడో తెలుసుకొని ఉండాలి, ఎందుకు జీవితం ఇచ్చాడో తెలిసి ఉండాలి, ఎందుకు నేను భూమి మీద పంపించాడో కనీసం ఆలోచించి తెలుసుకొని ఉండాలి. తెలుసా ఎందుకు పంపించాడు భూమి మీదకు? ఎవరినన్నా పర్సనల్గా అడిగితే ఏం చెప్తారు? జీవితం ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే కొంతమంది అంటారు 1,000,000 విద్యలు కూటి కొరకు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? కూటి కోసమేనండి ఎవరు బ్రతికినంటారు. తమిళ్లో సామెత ఏ పాట తప్పినా సాపాటు తప్పదంట. అంటే భోజనం చేయడం తప్పదండి, ఎన్ని పనులు తప్పినా అంటారు. కాబట్టి భోజనం కొరకు అనుకుంటాం. కొంతమంది వివాహం చేసుకోవడం కొరకు భూమి మీదకి వచ్చాను అనుకుంటారు, కొందరు పిల్లలం కంటాం అనుకుంటాం. ఇంకా కొంతమంది ఎక్కువ అసలు జీవితము అంటే ఏమనుకుంటారంటే ఎక్కువగా లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడిని దేవుడు వెర్రివాడ అని పిలిచాడు. ఎందుకు వెర్రివాడు అన్నా అంటే 7 కారణాలు ఉన్నాయి. కానీ ఒకటి కారణం, అతడు ఏమనుకుంటున్నాడంటే జీవితం అంటే 3 విషయాలు చెప్తాడు. లూకాసు వార్త 12 చదవండి. నా ప్రాణమా అనేక సంవత్సరములకు
ఇక్కడ గమనించండి, 3 విషయాలు చెప్తున్నాడు. ఈ ధనవంతుడు అనుకుంటున్నాడు జీవితం అంటే ఏంటంటే, ఈ రోజుల్లో కూడా చాలామంది ఇదే అనుకుంటున్నారు. ఏమనుకున్నాడంటే 3 విషయాలు. అక్కడ చదవండి ఏముంది? సుఖించుము, తినుము, త్రాగుము, చాలు. ఇశ్రాయేలు కూడా అదే అనుకున్నారు. 1 కొరింథీ 15వ అధ్యాయం కొంచెం డిఫరెంట్గా అనుకున్నారు. అవే ఉన్నాయి. 1 కొరింథీ 15వ అధ్యాయం, క్షమించండి 10వ అధ్యాయం. 1 కొరింథీ 10వ అధ్యాయం వాళ్ళు ఏమనుకున్నారంటే 7వ వచనం. 1 కొరింథీ 10:7 వాళ్ళు 3 విషయాలు అనుకున్నారు. జీవితం అంటే ఏమనుకున్నారంటే జనులు తినుటకును, త్రాగుటకును, ఆడుటకు లేచిరి. వాళ్ళు ఏమనుకున్నారంటే 3 విషయాలు అనుకున్నారు వాళ్ళు కూడా. ఏంటంటే తినటం, త్రాగటం, ఆడు. మనవాళ్ళు ఏమంటారు? ఒకడు ఎందాకుండా పనికి వెళ్ళిపోతే ఏమంటారు పల్లెల్లో కూడా? తినటం, తిరగటం, ఆడటం, ఇదేనా? ఎగరటం ఇది అంటారు. అవును, ఆడటం అయినదే, ఎగరటం అయినది. తినటం, తిరగటం, ఎగరటం ఇదేనా జీవితం అంటే? నేను ఒకసారి ఎప్పుడో మైలవరంలో ఆడున్నప్పుడు మా తమ్ముడు వచ్చి ఎవరి గురించి అడిగితే జాబ్ చేస్తున్నాడంటే ఐటీ బీటీ కంపెనీలో చేస్తున్నాడు. నేను ఏదో కొత్త కంపెనీ పెట్టారా అనుకోను. అంటే ఏంటంటే ఐటీ అంటే ఇంట్లో తింటాం అంట, బీటీ అంటే బయట తిరగడం. కాబట్టి విలేజ్లో ఇలాంటివి పుడతాయి. కరెక్టే. కొంతమంది అలా ఉంటారు. లైఫ్ అంటే అదే అనుకుంటారు. ఐటీ అంటే ఇంట్లో తింటాం, బీటీ అంటే బయట తిరగడం అని. ఇంట్లో తింటాం, బయట తిరగడం, రెండో జాబ్ ఏమి ఉండదు. తినడం, త్రాగడం, ఆడడం. ఇజ్రాయేల్ అలా అనుకున్నారు. అక్కడ ధనవంతుడు లూకాసు 12 ఆయన ఏమనుకున్నా అంటే ఫస్ట్ మాట, ఇవాళ చాలామంది అభిప్రాయం ఇదే అండి లైఫ్ అంటే. ఏమన్నాడు చూడండి, ఫస్ట్ మాట ఏమన్నాడు లూకాసు 12లో? సుఖించుము, ఎంజాయ్ ద లైఫ్. చాలామంది యవనస్తులు మాట్లాడే మాట అది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాంరా? ఎంజాయ్ చేయాలి. ఏంటి? సుఖించాలి. ఇంకా చెప్పాలంటే కొంచెం లోపలికి వెళ్తే కొన్ని ఇంగ్లీష్ వర్షన్స్లో సెక్సువల్ ఎంజాయ్మెంట్. లైఫ్ అంటే చాలామంది ఏదో చెడ్డ వాటిలో ఆనందించడం, చెడ్డ వాటిని అనుభవించడం అనుకుంటున్నారు. జీవితం అంటే అది కాదు. ఎందుకు పంపించాడు దేవుడు భూమి మీదకు? కొంతమంది అంటారు ఎందుకు పుట్టావురా? కంట్రోల్ బియ్యం పుచ్చిపోతాయని పుట్టావా అంటారు. కంట్రోల్ బియ్యం తెచ్చుకొని తినడానికా? లేకపోతే 62-72 బియ్యం తినడానికా? సోనా మసూర్ తినడానికా? ఇంకేదో పలావ్కి ఏదో వాడతారు, బాసుమతి తినడానికా? ఇంకేదో వసుమతి ఇవన్నీ రకరకాలు ఉండవచ్చు. ఇవన్నీ తిని చనిపోవడానికా? ఎందుకు దేవుడు భూమి మీద పంపించాడు? తినడానికి కాదు, త్రాగడానికి కాదు, తిరగడానికి కాదు, సుఖించడానికి కాదు, ఎంజాయ్ చేయడానికి కాదు, ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు. ఒకవేళ తిని త్రాగి చనిపోవడమే జీవితం అనుకుంటే జంతువు కూడా అంతే. తింటుంది, త్రాగుతుంది, చనిపోతుంది ఒకరోజు. పశువుకు నీకు తేడా లేదు. కానీ మానవుడి జీవితం, దేవుడు ఎందుకు జీవితం ఇచ్చాడు? ఎందుకు దినాలు ఇచ్చాడు? ఎందుకు సమయం ఇచ్చాడు? ఎందుకు నీకు కొన్ని సంవత్సరాలు ఇస్తున్నాడు? ఎంతోమంది నీకున్నన్ని సంవత్సరాలు అనుభవించకుండా చనిపోయారే. ఖచ్చితంగా స్నేహితుడు, సోదరి, అమ్మాయ్యా ఇక్కడ కూర్చొని బయట నుంచి వింటున్న నువ్వెవరైనా సరే, నీ చిన్న వయసు అయినా నీకున్న సంవత్సరాలు కూడా లేకుండా ఎంతోమంది నీ తల వెంట్రుక కంటే మించి చనిపోయారు. ఎక్కడ దాకా ఎందుకు? రీసెంట్గా కరోనా వచ్చి ఎంతోమంది ధనవంతులు, గొప్పవారు, పేరు గణించే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు, ఎస్పి బాలు కూడా, ఎవరైనా ఎనీబడీస్, కరోనా ఎవ్వరు ఎదుర్కోలేకపోయారు. ఇప్పటికి కూడా దానికి సరైన మందు లేదు. కానీ ఎందుకు సత్యంగా ఉండవు? ఎందుకు దేవుడు కాపాడాడు? ఎందుకు ప్రాణం తుంచాడు? నీ తెలివి కాదు, నీ గొప్పతనం కాదు. ఎందుకు? ఇంకా పత్తికెళ్ళమన్నా, ఇంకా మిరగాయల కోతకెళ్ళమన్నా, ఇంకా గుడ్డిపత్తి తీయమన్నా, లేదా పరిగిపోతేప్పుడు ఇతరులు చేలొద్దమ్మన్నా, లేకపోతే ఇంకా ఏదో ఇతరులు వాళ్ళు కాజేయమన్నా, భూ సంబంధానికి కొరకేనా? ఎందుకు దేవుడు జీవిత దినాలు ఇచ్చాడు? ఈ రాత్రి ఒక 7 విషయాలు నేను త్వర జ్ఞాపం చేసి మీకు ముగిస్తాను. 2 కొరింథీ 2 కొరింథియన్స్ 6th చాప్టర్, 2 కొరింథీ 6వ అధ్యాయము, 2 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం. తీసిన వాళ్ళు ఎవరైనా చదవండి. 2 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం. స్నేహితుడా, సోదరి, అమ్మయ్య, ప్రియులారా, ప్రియ గ్రామస్తులారా, దేవుని ప్రేమతో జ్ఞాపం చేస్తున్నా. ఒక్క నిమిషం ఆలోచించండి. దేవుడు నీకు భూమి మీద జీవితాన్ని ఎందుకు ఇచ్చాడంటే, మొట్టమొదటి విషయం 2 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఎవరైనా బిగ్గరగా చదవాలి. జెంట్స్లో ఎవరు లేరా బైబిల్ చదివేవాళ్ళు? అందరూ చదవచ్చు అనుకుంటున్నాను. ఓకే. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని. ఆ మాట గమనించండి. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు ఆ కింద. ఈ మాట గమనించండి. ఇదే సమయం. ఏం సమయం అంటే ఇది? ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే
ఇదే రక్షణ దినము. దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ సాల్వేషన్. దిస్ ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఈరోజే నీ రక్షణకు అవకాశము. స్నేహితుడా, సోదరి సోదరి, అమ్మ, అయ్యా, ప్రియుడా, నిజంగా చాలా విచారం, చాలా బాధతో చెప్తున్నాను. క్రైస్తవులం అంటాం కానీ రక్షణ అంటే ఏంటో తెలియదు చాలామందికి. రక్షణ పొందేవా అంటే గంగె దూపినట్టు తలూపుతాం, కానీ అసలు నిజంగా బైబిల్ ప్రకారం రక్షణ అంటే ఏంటో తెలుసా నీకు? ఒకసారి ఒక యవనస్తుల మీటింగ్లో ఒక 40 మంది యవనస్తులు ఉన్నప్పుడు చిన్న స్లిప్లు ఇచ్చి అందరికీ చిన్న ప్రశ్న ఆన్సర్ రాయమని చెప్పాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రూ సాల్వేషన్? రక్షణ, నిజమైన రక్షణ అంటే ఏంటి, వాక్యానుసారంగా రక్షణ అంటే ఏంటి రాయండి అన్నారు. అందరూ బాప్తిని తీసుకున్న వాళ్ళే, ఒక్క తమ్ముడు మాత్రమే కరెక్ట్ రాశాడు. దట్ మీన్స్ ఈరోజు చాలామంది బాప్తిసాలు పొందిన వాళ్ళల్లో కూడా బైబిల్ ప్రకారం రక్షణ అంటే ఏంటో తెలియదు. ఇట్స్ వెరీ సాడ్, చాలా విచారం. దయచేసి చనిపోకముందే ఈ విషయం తెలుసుకోకపోతే, మేల్కోకపోతే, చక్కపరచుకోకపోతే, సరైన రక్షణ పొందకపోతే అనుమానం లేదు, భయంకరం నరకం తప్పదు. మరణం తర్వాత స్నేహితుడా నీ రక్షణ కొరకు ఏమీ చేయలేవు. దర్ ఈజ్ నో ఛాన్స్. అక్కడ అవకాశం లేదు. ఎక్కడ దాకా ఎందుకు, భూమి మీదే చూడండి, కొంచెం దాటి వస్తే ఏం చేయలేమండి. నేను మధ్యలో చదువు ఆపి ప్రభు సేవ పిలిచాడని వెళ్ళాను. కొన్నిసార్లు అప్పుడప్పుడు అనిపిస్తుంది చదువుకుంటే బాగుండు, చదువుకోవాలి, కొన్నింటి మీద చాలా ఇంట్రెస్ట్ అనిపించి ఒక ప్రయత్నం కూడా చేశాను. ఏదైనా ప్రైవేట్గా చదివి రాయొచ్చా అంటే, అవసరమైతే కాలేజీ వెళ్ళదమ్మా అని ఆలోచించి కూడా పక్కన ఉన్న పిల్లలందరూ ఫీల్ అవుతారేమో, గడ్డాలు మీసాలు ఉన్నాయని మాతో వచ్చి కూర్చున్నాయంట అని నా ఉద్దేశం. ఒక వయసుకు వచ్చినాక భూమి మీద జీవితంలోనే నువ్వు వదిలినవి మళ్ళీ చేయడానికి కుదరట్లేదే. బస్సు పోతే మరో బస్సు ఎక్కుతావు కావాలంటే, కాకపోతే ఆ బస్సు పట్టుకో మళ్ళీ కష్టం అని అంటే త్వరగా అదే బస్సు ఎక్కలేవు. కామన్గా ఏదైనా వెహికల్ తీసుకుంటే వేరే ఏదైనా కొన్ని సంగతులు భూమి మీదే దాటి వెళితే మళ్ళీ చేయలేవే. వివాహంలో పొరపాటు స్టెప్ జరిగితే అంత తేలిక చక్కపరచుకోలేవే. లోకాన్ని విడిచినాక రక్షణ గురించి ఎలా చేయగలవు? అందుకే భూమి మీద బ్రతికుండప్పుడు ఒక మానవుడు రక్షణ పొంది తీరాలి. అమ్మ, అయ్యలారా, స్నేహితులారా, ప్రియులారా, పెద్దలారా, ప్రియ గ్రామస్తులారా, దేవుని ప్రేమతో వేడుకుంటున్నాను, నేను ఎవరనేది నన్ను చూడొద్దు, ఈ మాటల్లో వాస్తవాన్ని చూడాలి ప్రేమతో. నువ్వు రక్షణ పొందకుండా చనిపోతావా? ఇప్పటికే ఎంతోమంది మన గ్రామస్తులు రక్షణ అనుభవం రుచి చూడకుండా మన పితరులు వెళ్ళారు. అనుమానం లేదు, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా భయంకరం నరకమే వాళ్ళ గమ్యం. నరకాన్ని గురించి బైబిల్ అంటుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు. మనకు తెలుసు, అంటానే ఉంటాం, చివరికి అడకే పోతాం. ఒక ఆయన చెప్పాడు, పిట్టలంట పాట నేర్చుకునేట ఏంటంటే, బోయోడు వస్తాడు, వలేస్తాడు, పట్టుకుపోతాడు, కూర వండుకుంటా ఆయన పాడుతూనే ఉండి అంట. అట్నే బోయోడు రానే వచ్చాయంట, వల వేయన వేసాయంట, గింజలు జల్లనే పాడుతూనే ఉండి అంట, దిగిని అంట, పాడుతూనే ఉండి ఇరుక్కుని అంట, వలలో జుట్టు తీసుకెళ్తుంటే కూడా పాడుతూనే ఉండి అంట. నిజంగా సియోను పాటలు వంట పట్టినాయి అని పాడుతూనే ఉంటాం, పాడుతూనే చనిపోతాం, పాడుతూనే నరకం. నేను అనుకున్న నరకని వెళ్తూ కూడా పాడతాము. నరకం దూత అంటది, తీసుకు చాలా ఇగ్నోరు వెళ్తుంది ఆడ కనుక్కున్నాం అంటది. నరకం కనపడ్డాక ఉంటుంది, షడంగా ఆగిపోద్దాం పాట. నా ఉద్దేశం ఏంటంటే, రక్షణను నిర్లక్ష్య పెడితే, అందుకే హెబ్రీ 2:3 ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయువాడు హౌ కెన్ యూ ఎస్కేప్, ఎట్లా తప్పించుకుంటావా నరకం? మరొక మార్గం లేదు స్నేహితుడా, సోదరి, రక్షణ పొందకుండా ఇంకొక అవకాశం లేదు. అందుకే దేవుడు జీవిత దినాలు ఎందుకు ఇస్తున్నాడంటే, చూడండి, గత కరోనాలో ఎంతోమంది గొప్ప వాళ్ళండి ధనవంతులు చనిపోయారు. నేను విన్నాను, బహుశా మనూరులో కూడా ఏదో 2 కేసులు అట్లా లేచి ప్రభు అదుపు చేశాడు. నిజంగా ఒకవేళ అవి ఎక్కువ రైజ్ అయి ఉంటే ఏంటి పరిస్థితి? ఈరోజు వైద్యం కూడా ఎలా అయిందంటే, డబ్బున్న వాళ్ళే వైద్యం చేయించుకోగలిగినట్లు, అయినా కూడా బ్రతాలేదు తెలియదు. మనకున్న పరిస్థితులకి కేవలం ప్రభు సజీవంగా ఉంచాడు. ఎందుకు ఉంచాడు? ఇంకా రక్షణ నిర్లక్ష్య పెడతావా? దేవుడు మానవుడు జీవితం దినాలు ఎందుకు ఇస్తున్నా అంటే, నీ కాలం ఎందుకు ఇస్తున్నా అంటే, నీకెందుకు సమయం ఇస్తున్నా? నీ రక్షణ కొరకు. ప్రభు ప్రేమతో చెప్తున్నాను, నా జీవితంలో 14 సంవత్సరాలప్పుడు ప్రభు నా హృదయం తెరచాడు. నేను పాపినని గ్రహించాను, పాపాల విషయం పశ్చాత్తాపడ్డాను, యేసుప్రభువు నా హృదయంలోకి ఆహ్వానించాను. కానీ నాకు ఇప్పటికి అనిపిస్తుంది, నా జీవితంలో 14 సంవత్సరాల్లో దేవుడు లేని జీవితం ఉందా? నామకార్థ క్రైస్తవం ఉందా? అది ఇంకా తగ్గుంటే బాగుండే.
నేను చాలా నిర్లక్ష్య పెట్టాను. నా లైఫ్లో ఒక 14 years ప్రభువు లేని జీవితం గడిపానా. ప్రభువా, నేను ఇంకొంచెం ముందు తెలుసుకుంటే బాగుండు కదా అంటాను. తమ్ముడు, చెల్లి, అమ్మాయ్య, ఇప్పటికే నీ వయసు ఎంతో, అంత లేట్ అయిపోయింది, ఇంకెంత ఆలస్యం చేస్తావు? ఎన్ని సంవత్సరాలు ఉండే తెలియదే. దేవుడిని నిర్లక్ష్య పెడతావా? దేవుడి కొరకు సిగ్గుపడుతున్నావు మందిరానికి రావడానికి? చాలామంది యవనస్తులు సిగరెట్ తాగడానికి సిగ్గుపడరు, మందు తాగడానికి సిగ్గుపడరు, చేతులు వదిలి బండి తోడడానికి సిగ్గుపడరు, ఏళ్ళు వేయడానికి సిగ్గుపడరు, కానివి చేయడానికి సిగ్గుపడరు, పేకట్టడానికి సిగ్గుపడరు. మందిరానికి రమ్మంటే సిగ్గు, బైబిల్ పట్టుకోమంటే సిగ్గు, పాటలు పాడాలంటే సిగ్గు. మంచికి సిగ్గు, చెడుకు సిగ్గిడిసి ప్రవర్తిస్తావా? అందుకే దేవుడు సమయం ఎందుకు ఇస్తున్నా అంటే నీ రక్షణ కొరకు సమయం ఇస్తున్నాడు. రెండోది, కొంచెం ముందుకు వెళదాం. ఎందుకు దేవుడు సమయం ఇస్తాడు? అపోస్తల కార్యములు 3వ అధ్యాయం, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 3. అపోస్తల కార్యం 3వ అధ్యాయం మొదటి వచనం తీసిన వాళ్ళు చదవండి. అపోస్తల కార్యం 3:1. పగలు 3 గంటలకు, ఆ మాట గమనించండి, నోట్ దట్ వర్డ్. ఏం కాలం? ప్రార్థన కాలము. ఇట్స్ ద టైమ్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన సమయము. అమ్మాయ్యా, నీ జీవితంలో దేవుడు దినాలు ఎందుకు ఇచ్చాయంటే నువ్వు ఒక ప్రార్థనకు సమయం ఇస్తావని ఇచ్చాడు. నువ్వు రక్షణకు అవకాశం ఇస్తావని, రక్షణ పొందుతావని సమయం ఇస్తున్నాడు. ప్రార్థనకు నువ్వు టైం ఇస్తావని సమయం ఇస్తున్నాడు. కొంతమంది ప్రభువు స్తోత్రం, కొందరు రక్షించబడ్డారు, చాలా సంతోషం. కొందరు యవనస్తులు కూడా నిజంగా కొంతమందిని బట్టి నేను చాలా ఆనందిస్తాను, వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ ఉంటాను. ఇంకా చాలామంది యవనస్తులు ఇక్కడ పట్టబడాలని, రక్షించబడాలన్నదే తెలియకుండా మా హృదయంలో వేదన. దగ్గర నేను అనుకుంటాను, మా నాన్నోళ్ళ సమయంలో కొందరు ఏకాంత ప్రార్థన చేసేవాళ్ళు. ఆ తర్వాత నాకు గుర్తుండి నేను, నా తోటి వయస్కులు, ఎక్కువగా నేను, లాజరన్న, కిరీట్, మేము ముగ్గురం ఎక్కువ కలిసి ఉండేవాళ్ళు. ఎక్కువ చాలాసార్లు మా గుర్తుండి ఆ బడింటి దగ్గర, అప్పుడు ఇక్కడ చాలా ఇళ్ళు లేవు, బడింటి ఎదురు గ్రౌండ్ ప్లేస్లో ప్రార్థన చేసేవాళ్ళం. ఎన్నోసార్లు బురదైన, వర్షమైన అక్కడే మోకరించి అప్పుడు డ్రాయర్లతో ఉండేవాళ్ళు. హై స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి కూడా దానికి బిఫోర్ నుండి కూడా ప్రేయర్ చేసేవాళ్ళు. ప్రతిరోజు ఈవినింగ్ నీళ్లు తెచ్చి స్కూల్ నుంచి రాగానే ముగ్గురు వెళ్ళి కలిసేవాళ్ళు. ఒక్కోసారి మా నాన్న వాళ్ళు అర్థం చేసుకోలేక పొద్దుపోయిన దాకా ఎందుకని ఎక్కువ అలవాటు బయటకు వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. మేము ప్రేయర్కే వెళ్తాం, ఎక్కడికి వెళ్ళాలి, ప్రేయర్కైనా సరే పొద్దుపోయిన దాకా వద్దని అంటే తెలియకుండా స్లోగా అటు ఇటు యవనస్తులతో వెళ్తామని. ప్రతిరోజు దేవుని గురించి మాట్లాడేవాళ్ళు, ప్రార్థనలో గడిపేవాళ్ళు. బహుశా ఈరోజు అలాంటి శేషం ఈ ఊరిలో ఏకాంత ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు ఉంటే మంచిదే. వెళ్ళేవాళ్ళని బట్టి చాలా సంతోషిస్తున్నాను. దేవుడు ఎందుకు సమయం ఇస్తానంటే ప్రార్థనకు. ఇది రక్షించబడిన వాళ్ళు కూడా ఆలోచించాలి. రక్షించబడ్డాం మంచిదే, రక్షించబడ్డావు, కానీ నీ జీవిత దినాల్లో పోనీ ఒక రోజులో 24 గంటల్లో ప్రార్థనకి ఎంత టైం ఇస్తున్నావు? ఆర్ వాట్ ఈజ్ అవర్ ప్రేయర్ టైం? నీ ప్రార్థన సమయం ఎప్పుడు? నీకు ప్రార్థనకు ప్రత్యేక సమయం ఉందా? మనకు అన్నిటికీ టైం ఉంటుంది కదా. బ్రష్ చేయడానికి టైం ఉంటుంది, బాత్రూమ్ పోవడానికి టైం ఉంటుంది, స్నానం చేయడానికి టైం ఉంటుంది, మొబైల్ చూడడానికి టైం ఉంటుంది, పేపర్ చూడడానికి టైం ఉంటుంది, సెంటర్కి పోవడానికి టైం ఉంటుంది. అన్నిటికీ టైం ఇస్తావు కూడా. ఏ రోజన్నా సాయంత్రంలోపు సెంటర్కి వెళ్ళిపోతే ఏం చేస్తావు? సాయంత్రం అయినా బయలుదేరుతావు స్నానం చేసిన. ఏంటంటే అయ్యాలి అసలు అటు కాళ్ళు పట్టినట్టుండి అటు వెళ్ళొస్తానండి. మనకు కొన్ని అలవాటు అయితే చేయిపోతే ఏమంటారంటే టీ తాగిపోతే, కాఫీ తాగిపోతే లాగినట్లు లాగుతాయి అనమాట. సెంటర్కి వెళ్ళలేదు, వెళ్ళి వస్తూ ఉంటాం. పేపర్ చూడకపోతే పడుకోపోయేటప్పుడైనా పేపర్ చూస్తే ఈరోజు పేపర్ చూడలేదు టెత్తరండి అంటాడు. ట్యాబ్లెట్ వేసుకోకపోతే పడుకొని లైట్లు ఆపినా మిగిలిన వాళ్ళందరూ గడిబిడి చేసి లేపైనా ట్యాబ్లెట్ వేస్తావు. ప్రతి దానికి టైం ఇస్తావు, ఖచ్చితంగా చేస్తావు. స్నానానికి, పనికి, వంటకు, అన్నిటికీ టైం ఇస్తావు. ప్రార్థనకు టైం ఇస్తున్నావా? పేరేమో ప్రార్థనోళ్ళు, మందిరం పేరు ప్రార్థనా మందిరం. నువ్వు ప్రార్థనకి వెళ్ళి ఆమె, ప్రార్థనకి వెళ్ళి అబ్బాయి, ప్రార్థనోళ్ళు. ప్రార్థనకు మాత్రం టైం నో, ప్రార్థనకే టైం లేదు. చాలా విచారం. అందుకే పేతురు, యోహానులు వారి ప్రార్థన కాలమున, అది కూడా ఎప్పుడు చేస్తున్నారు చూడండి. వాళ్ళ టైం, ప్రేయర్ టైం ఎప్పుడంటే వాళ్ళకు పగలు 3 గంటలకు. మనం ఏం చేస్తాం? పగలు 3 గంటలు దగ్గర గురక పెడతారు అనుకుంటే ఎక్కువ. ఆఫ్టర్ మీల్స్ టేక్ ఏ స్లీప్ అని, భోజనం చేసిన తర్వాత నిద్ర వస్తుంది ఎవరికైనా. మంచం వేసుకొని, అది కుక్కి మంచమో, నొలక మంచం, నవర మంచం ఏదో ఒకటి వేసి ఒక నిద్ర తీయాలి. ప్రార్థనకు టైం. సో అందుకే దేవుడు ఎందుకు నీకు జీవిత దినాలు ఇచ్చాడంటే ఇకనైనా ప్రార్థనకు టైం ఇస్తావు, ప్రార్థనకు టైం ఇస్తావు, ప్రార్థనకు టైం ఇస్తావు. చూడండి, ఫేస్బుక్లో రోజులో ఏదో ఒక టైంలో కనీసం ఒకసారైనా నీ ఫేస్ పెట్టి చూడతావు కదా. ఓపెన్ చేయి, పడుకున్నాకైనా ఓపెన్ చేయదు. ఇవాళ ఫేస్బుక్ చూడలేదంటావు. ఫేస్బుక్ టైం ఇస్తావు, వాట్సాప్ టైం ఇస్తావు, ట్విట్టర్ టైం ఇస్తావు, ఇంకన్నీ ఏదుండే సోషల్ మీడియా అన్నీ టైం ఇస్తావు.
ప్రభువుకు టైం ఇవ్వు, ప్రార్థనకు టైం ఇవ్వు. ద ప్రేయర్ మీన్స్ దేవుణ్ణి కలుసుకొనుట, దేవునితో మాట్లాడుట, దేవుని యొద్దకు వెళ్ళుట, దేవుణ్ణి చేరుకొనుట, దేవునితో గడుపుట. అంటే దేవునికే సమయం ఇవ్వు. నువ్వు నీకు జీవిత దినాలు ఇచ్చిన దేవుడికే టైం ఇవ్వు, అన్నిటికీ టైం ఇస్తావు. చాలా విచారించాల్సిన, ఆలోచించాల్సిన విషయం. అందుకే మానవుడు జీవిత దినాల్లో దేవుడు సమయం ఎందుకు ఇస్తున్నా అంటే, మొదటిది ఎందుకు ఇస్తున్నాడు? మొదటిది ఎందుకు ఇచ్చాడు జీవిత దినాలు? రక్షణ పొందిన వాళ్ళని చెప్పండి. రక్షణకు సమయం ఇస్తున్నాడు. రెండోది ఎందుకు ఇస్తున్నాడు? ప్రార్థనకు టైం ఇస్తున్నాడు. మూడోది ఎందుకు ఇస్తున్నాడు? జీవిత దినాల్లో మనకు సమయం దేవుడు ఎందుకు ఇచ్చా అంటే, మొదటి కీర్తన మొదటి వచనం కాదు, మూడో వచనం. మొదటి కీర్తన మూడో వచనం. చాలు. రెండో వచ్చిన చాలు. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు. చాలు. ఏం ధ్యానించాలంటే దివారాత్రం యెహోవా ధర్మశాస్త్రమును, బైబుల్. నీ సమయము వాక్యానికి ఇవ్వాలి. వాక్యానికి అనేక కోణాలు ఇవ్వచ్చు. బైబుల్ చదువుడు ద్వారా, వాక్యం వినుడు ద్వారా, వాక్యము మరి ధ్యానించుడు ద్వారా అనేక కోణాల్లో వాక్యానికి సమయం ఇవ్వచ్చు. నిజంగా చెప్పాలంటే అండి, అసలు లోకానికే కాలానికి ముగింపుకు వచ్చిందండి. చాలా ముగింపు దగ్గరకు వచ్చాం. ఏ సమయాన బోరమవుతుందో తెలీదు. పరిశుద్ధులు వెళ్ళిపోతారు, ఆ తర్వాత ఏం చేయలేవు. చాలా ముగింపుకు వచ్చింది. ప్రపంచం మేధావులు తల్లబొట్టుకుంటున్నారు. ప్రపంచానికి ఏదో అవబోతుంది, భూగోళం ఉండదేమో, దీనికి ఏదో పెనుము పొంది ప్రజలు ఉండేటట్లేరు, అందుకని భూమి లాంటి గోళం ఏమైనా ఉందామని కొందరు సైంటిస్టులు వెతుకుతున్నారు. ఆ మధ్య ఏదో భూమి గోళం లాగానే ఉందని కనుగొన్నారు, కానీ చివరికి ఇలాంటి వాతావరణం లేదని చెప్పారు. మళ్ళీ వెతుకుతున్నారు. కానీ బైబిల్ ముందే చెప్పింది, భూమి మాత్రమే మనుషులకు నివాసయోగ్యమని బైబిల్ ముందే చెప్పింది. ఇంకే గోళం ఎక్కడ కూడా మనిషి ఉండలేడు. తాత్కాలికంగా అన్నీ ఆల్టర్నేట్ చేసుకొని కొంతసేపు ఉండగలడు, కానీ పూర్తిగా మనుషుడు జీవించడానికి ఎక్కడ కుదరదు. భూమి తర్వాత పరలోకమో నరకమో చేరుకోవాలి. చాలా ముగింపు సమయానికి వచ్చాం. అయితే ఒకటి, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించాలి. వాక్యానికి ఎంతో టైం ఇస్తున్నాం? వాక్యం చదువుతున్నామా? చదువు వచ్చు, కొద్ది గొప్ప చదువుతో వచ్చు, బైబిల్ చదువు కదా. ఒక మాట అడుగుతాను, యథార్థం చెప్పండి. ఈరోజు ఉదయం బైబిల్ చదివింది ఎంతమంది? యథార్థం మీకు కుడి చేయొద్దండి. ఉదయం బైబిల్ యథార్థం ప్రభువు చూస్తున్నాడు. ఈ అన్న చూశాడే పెట్టాడని గబుక్కుని ఎత్తారు, మళ్ళీ అది దిగకపోతే నేను వచ్చి ప్రార్థన చేయాలి. వెరీ గుడ్, చాలా సంతోషం. పిల్లలు కూడా కొందరు చదువుతున్నారు, నిజంగా చాలా సంతోషం. ఒకవేళ చదువుని వాళ్ళు నన్ను అడిగితే సిగ్గుపడే కంటే, ఎత్తలేకపోయాం బాధపడే కంటే, ఇక నుండి నేను స్టార్ట్ చేయండి, పర్లేదు, ఇంకా బతికే ఉన్నాం. ఒక పోలీస్ ఆఫీసర్, సిఐ గారు నాకు పరిచయము. ఆయనతో ఒక సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు ఆయన నేను అడిగాను, ఈరోజు మీరు బైబిల్ చదివారా అని. ఎందుకంటే సహజంగా డ్యూటీ బిజీగా ఉంటారు కదా, చదువుతాడు లేదని ఆ సందర్భం వస్తే అని అడిగాను. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసు, ఒక మంచి మాట అండి, నాకు ఎప్పుడు మర్చిపోలేను. ఆయన ఏమన్నా అంటే, అన్నా చదివాను అంటూ, నా జీవితంలో బైబిల్ చదవని రోజు అంటూ ఉందంటే అది ఒకే ఒక్క రోజు. ఏ రోజు? నేను చచ్చిపోయిన రోజు అన్నాడు. ఒక సిఐగా ఉన్న స్థానంలో ఉండే వ్యక్తి, ఎంతో బిజీగా ఉండే వ్యక్తి, అంత ప్రతిష్టతతో బైబిల్ చదువుతుంటే, సిఐ కాదు, ఐసీ కాదు, ఇంకా ఐటీబీటీ మనం నిజంగా సహజమైన పనులు ఉండొచ్చు చిన్న చిన్నవి. నేను ఒకటే మాట అంటాను, నిజంగా అందుకే పట్టుదల ఉంటే కానిది లేదు, మనసు ఉంటే మార్గం ఉంది. ఇది కేవలం మన అశ్రద్ధ మాత్రం, అంతే ఒప్పుకొని తీరాలి. దేవుని స్థానంలో సాకులు చెప్పొద్దు. ఒకవేళ చదువు రాదా, నిజంగా చదవాలని నీకు ఆశ ఉంటే ప్రార్థన చేయి. బొత్తిగా చదువులే ఉండే, స్కూల్కి వెళ్లకుండా బైబిల్ చదివేవాళ్ళు ఈరోజు కోట్ల మంది ఉన్నారు తెలుసా. నీకు ఆశ ఉండాలి, కానీ స్కూల్కి వెళ్లకుండా, పేరు రాయకుండా ఆశ ఉండి ఇంగ్లీషు, హిందీ, తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఏది పామర్లై ఉండి. ప్రభు ఇస్తాడు నీకు ఆశ ఉంటే. వాక్యం చదువుతున్నామా? ఎన్నిసార్లు అన్నా విన్ని ఇంతే, ఇవి చదువుతాయని ఇవి చదువుతా పోతాయి. నేను చిన్నప్పుడు ఒక ఆయన చెప్పాడు, ఆడవాళ్ళకి ఒక అలవాటు ఉంటుంది అంటే, ఆడని కూర్చొని లెగ్గానే ఎట్టు ఇదిలిస్తారంటే వెనక, అటు ఎక్కడే ఇదిలిచ్చి వెళ్తారు అనుకోండి. మొత్తానికి ఆయన చెప్పాడులే కానీ నిద్ర వస్తుంది అనుకున్నా.
అదే కొందరు పని చేసి వచ్చాం కదా, పని ఎవరు చేయకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ స్థాయిలో పని ఉంటుంది. ఇంకో సంగతి తెలుసా, విలేజ్లో మనం ఫిజికల్గా మాత్రమే అంటే కష్టపడతారు, చాలామంది మెంటల్లీగా కష్టపడతారు. ఆఫీసర్ చాలా రిస్క్, అది జాబ్లో ఉండేవాళ్ళకు మెంటల్లీగా అది ఇంకా చాలా కష్టం, దీనికంటే కష్టమైంది. ఎన్నెన్నో ఉన్నాయి ప్రభు కొరకు సమయం, వాక్యానికి సమయం. అందుకే యెహోషువ 1:1 చదివాం, వాక్యమే దేవుడు. వాక్యానికి సమయమిస్తే నీ దేవునికి సమయమిస్తున్నట్లు, వాక్యానికి సమయమైపోతే నీ జీవితంలోంచి దేవుణ్ణి బయట పెట్టావు. నువ్వు బైబిల్ చదివిన రోజే కొద్దిగా దేవుడు అంటే నువ్వు భయపడి దేవుడి దగ్గరికి వెళ్ళినట్లు. ఇక నుంచి అయినా స్టార్ట్ చేయండి దయచేసి. భయంకరమైన కరోనాలు గొప్ప గొప్ప వాళ్ళు రాలిపోయారు, అయినా ప్రభు నిన్నెందుకు కాపాడుకున్నాడు? ఒకడు తన కనుగుడ్డును కాపాడినట్లు నిన్నెంత భద్రంగా ఎందుకు పట్టుంచాడు? ఎందుకు నీకు అనుమతించలేదు? కేవలం ఇకనైనా నువ్వు వాక్యం మీద, వాక్యం అంటే తృష్ణ ఉండాలండి. అందుకే బైబిల్ అంటుంది, దేవుడి మాటలు ఇవి తీసుకొని తిను అంటాడు. తినాలి, ఆతృత ఉండాలి. బైబిల్ చదవంది పడుకోకూడదు, బైబిల్ చదవండి నిద్రపోకూడదు. నేను నా జీవితంలో ఒకసారి తీర్మానం చేసుకున్నాను, ఆహారం అనేది శరీరానికి ఆహారం అయితే వాక్యము ఆత్మకు ఆహారం. శరీరానికి ఎన్నిసార్లు ఆహారం వేస్తావు? ఎన్నిసార్లు? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఏంటది? రైసు కూరతో కూడిన ఆహారం. ఇగాక మళ్ళీ 5 సాయంత్రం బానివు, 7 సాయంకాలం బానివు, ఏ సౌండ్ వచ్చినా పోయిపోయాక పిలు వెళ్తాడు వెళ్ళవే అంటాడు. 7 సాయంకాలం తట బానివు, ఏ బుట్ట బానివు. ఎప్పుడు కొంతమంది ఎవరు అంటారు, నోరు ఆడిచ్చినట్టే ఉంటుందంట. ఇన్ని వేస్తున్నావు శరీరానికి, మరి ఆత్మకు ఆహారమైన వాక్యం ఎప్పుడు ఎన్నిసార్లు చదువుతున్నావు? ఒకవేళ యవనస్తులైతే సామెతల గ్రంథం 31 అధ్యాయాలు ఉంటాయి, నెలకు 31 రోజులు ఉంటాయి, ఏ తారీఖు రోజు ఆ అధ్యాయం. అవి యవనస్తులు కొరకే రాయబడింది. సామెతలు యవనస్తులకు చాలా ప్రాముఖ్యమైంది. ఆశ ఉంటే, మనస్సుంటే మార్గం ఉంది, అవకాశం ఉంది. పట్టుదల ఉంటే కానిది లేదు. ఎంత ఎక్కువగా బైబిల్ చదివితే అంత మంచిది. ఒక దశలో నేను రక్షించబడి ప్రారంభంలో ఇంట్లో బైబిల్ చదువుతుంటే ఒక దశలో మా అమ్మ చూసి ఏమందంటే, అరే మారమసు పొందేం మంచిదే, దేవుడిని నమ్ముకోవడం మంచిదే, కానీ నువ్వు బైబిల్ ఎంత చదువుతున్నావు అంటే పిచ్చి పట్టిద్దేమో అనిపిస్తుంది, కొంచెం తగ్గిస్తే బాగుంటుందేమో అంది. నిజమండి, నాకు ఏదైనా వచ్చిన గుర్తొస్తే అది దొరికిందా కోల్పెట్టేవాడిని కాదు. నీళ్లు తెస్తూ కావిడికి మధ్యలో మక్కళ్ళను నీళ్లు పోయమని నీళ్ళు బలమైన బైబిల్ చూసేవాడిని, గుర్తొచ్చిన వచ్చినాన్ని. నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు చాలామంది మాతో ఉండేవాళ్ళు అనేవాళ్ళు, వాకింగ్ బైబుల్ అనేవాళ్ళు, నడుస్తున్న బైబుల్ అని బైబుల్ వస్తుంది అనేవాళ్ళు. విషయం కాదు, సందర్భం కొరకు చెప్తున్నా. ఎవరు ఏ విధమైన డౌట్, సందేహం దాని మీద అడిగినా దగ్గరగా అంటే ఫైనల్ ఎక్కడ అర్థం కాకపోతే నా దగ్గరకు వచ్చేవాళ్ళు. నా ఉద్దేశం ఏంటంటే, లవ్ ద లార్డ్స్ వర్డ్, దేవుని వాక్యాన్ని ప్రేమిద్దాం, సమయం ఇద్దాం, పట్టుదల ఉందాం, ఆశ ఉండాలి, పట్టుదల ఉండాలి. చూడండి, చేపల కూర తినాలి అనిపిస్తే ఇక్కడ పల్లెలు అడుగుతాం, ఇక్కడ దొరకపోతే ఊర్లో అడుగుతాం, ఊర్లో దొరకపోతే పత్తిపాడు వెళ్తాం, అక్కడ దొరకపోతే గుంటూరైనా పోతాం. అవసరమైతే బుక్ చేసి ఎక్కడైనా తెప్పిస్తాం ఆన్లైన్. అంటే ఏదైనా అట్లా కావాలనిపిస్తే ఎక్కడైనా తెప్పిస్తావు. బైబిల్ చదవాలని ఆశ ఉంటే ఎందుకు చేయి? సమయము వాక్యానికి ఇవ్వాలి. మూడవది, దేవుడు ఎందుకు నీ జీవిత దినాలు సమయం ఇచ్చా అంటే, ఇకనైనా వాక్యాన్ని ప్రేమిస్తావు అని ఎదురు చూస్తున్నాడు దేవుడు. మూడవది, మొట్టమొదటి దేనికి ఇచ్చాడు? నీ రక్షణ కొరకు. రెండవది ప్రార్థన కొరకు. మూడవది వాక్యం కొరకు. వాక్యం చదువుట్లో, ధ్యానించుట్లో, వాక్యం వినడానికి కూడా వచ్చండి. వాక్యం వినడం అంటే ఈరోజు నిజంగా ఆడియో మెసేజెస్ ఉన్నాయి, వీడియో మెసేజెస్ ఉన్నాయి, వాట్సాప్లో వాక్యమే, ఫేస్బుక్లో వాక్యమే, ట్విట్టర్లో వాక్యమే, యూట్యూబ్లో వాక్యం, ఎన్ని మెసేజెస్ తెలుసా? నేను అనుకుంటాను నీ జీవితకాలం అంతా 24 అవర్స్ వాక్యమైనా ఇంకా వినాల్సిన మెసేజెస్ ఉంటాయి, అన్ని ఉండయి దండిగా. కానీ విచారం ఏంటంటే అందరికీ ఫోన్లు ఉన్నాయి, అందరికీ ఫోన్లో బ్యాలెన్స్లు ఉన్నాయి, అందరికీ ఫ్రీ నెట్టే కానీ వాక్యం తప్ప అన్నీ అంటారు. నేను చిన్నప్పుడు చాలామంది పాటల క్యాసెట్లు కొనేవాళ్ళు, నా దగ్గర ఎప్పుడు వాక్యపు క్యాసెట్లు ఉండేవి పాటల కంటే. లవ్ ద లార్డ్స్ వర్డ్, దేవుని వాక్యాన్ని ప్రేమిద్దాం, వాక్యాన్ని విందాం. వినండి, తప్పులేదు. ఒక బెస్ట్ టీచర్ ఎవరంటే, మంచి టీచర్ ఎవరంటే ఎప్పుడూ నేర్చుకుంటూ ఉంటాడంట. ఎంత వాక్యాన్ని ప్రేమిస్తావో, ఎంత వ్యక్తిగా చదువుతుంటావో, ఎంత ధ్యానిస్తుంటావో, దేవుడు తన కొరకు, తన పని కొరకు నిన్నంత వాడుకుంటాడు. ఇది మూడవది. నాలుగవది, సమయం దేనికి ఇవ్వాలి? నాలుగవదిగా మన సమయాన్ని దేనికి ఇవ్వాలంటే 2 కొరింథీ 2వ అధ్యాయం
2 కొరింథీ 2వ అధ్యాయం, 2 కొరింథియన్స్ 2nd చాప్టర్. 2 కొరింథీ 2వ అధ్యాయము 2 కొరింథీ 12వ వచనం, 2:12. క్రీస్తు సువార్తను ప్రకటించుటకు చదవండి. నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభునందు. ఆ మాట గమనించండి. ఏం సమయం అంట? ఇట్స్ గుడ్ టైం ఆర్ ఇట్స్ బెస్ట్ టైం టు ప్రీచ్ ద గాడ్స్ వర్డ్. ప్రభు సువార్తను ఏముంది? క్రీస్తు సువార్తను ప్రకటించుటకు ప్రభు నాకు మంచి సమయము ప్రాప్తించాడు. దేవుడు ఎందుకు సమయం ఇస్తున్నా అంటే టు షేర్ ద గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని నువ్వు ఇతరులతో పంచుకోవటం కొరకు, ఇతరులకు నువ్వు దేవుని వాక్యాన్ని చెప్తావని బ్రతికిస్తున్నాడు. కరోనాలో ఎంతోమంది పోయినా నిన్ను ఎందుకు సజీవంగా ఉంచాడు తెలుసా? నువ్వు నేర్చుకున్న దేవుని మాటలు నీతో ఉన్న వాళ్ళతో పంచుకుంటావని. కానీ మనం వాక్యం చెప్పంగానే ఊర్లో ముచ్చట్లన్నీ, రాజకీయమని అన్నీ చెప్తాం. ఒకవేళ రక్షించబడ్డ వ్యక్తి నీతోనే ప్రభువు నిన్ను హెచ్చరిస్తున్నాడు. రేపు దేవుళ్ళు ఎక్కడికి ఏం చెప్తావు? దేవుడిచ్చే సమయాన్ని దేని కోరుతున్నావు? వ్యర్థమైన విషయాలు, ముచ్చట్లు, రాజకీయాలు, భూసమన సంగతులు, అపవిత్రమైన వాళ్ళ సంగతి, వీళ్ళ సంగతి, ముసలమ్మ ముచ్చట్లు, వీటి కోసం ఇస్తున్నావా? నీతో ఉన్న వారితో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ఇష్టపడుతున్నావా? దేవుని వాక్యాన్ని ఇతరులతో పంచుకో. అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, వాళ్ళకు మేలు చేస్తుంది. కొందరు నేను నువ్వు ప్రభు ఎందుకు నడిపిస్తావు, పరలోకంలో బహుమానాన్ని పొందుతావు. అగ్నిలో లాగినట్టు కొందరినైనా లాగుండని బైబిల్ చెప్తుంది. మన బాధ్యత, రక్షించబడ్డ వ్యక్తి నీ బాధ్యత. నీతో ఎంతోమంది రక్షణ లేని వారు ఉన్నారు, కానీ దేవుని గురించి పంచుకోవు, వాళ్ళని దేవునిటికి ఆహ్వానించవు, రక్షణ పొందండి అని చెప్పవు. ఈ విషయాలతో పని మాట్లాడతావు. ఎందుకో కానీ నాకు తెలియదండి, చాలామంది ఏం మాట్లాడుకుంటారంటే ఎవరైనా ఇద్దరు కూడితే వాళ్ళిద్దరు సంగతి మాట్లాడుకోరు, అక్కడ లేని వాళ్ళ సంగతి మాట్లాడతారు. ఈలోపు వాళ్ళు మాట్లాడే మనిషి కనుక వస్తుంటే క్యాసెట్ తిప్పెట్టినట్టు టేప్ రికార్డ్ తిరిగేస్తారు. వేరే వాళ్ళు మళ్ళీ అక్కడ లేని వాళ్ళ గురించి మాట్లాడతారు. అనుకోకుండా వాళ్ళు మాట్లాడే వాళ్ళు కనుక వస్తుంటే ఏం లేదు మేము అశుభం గురించి అని మళ్ళీ తిరిగేస్తారు. లేని వాళ్ళ సంగతి ఎందుకు, మేము ఉంటే మాట్లాడేది మీ ఇద్దరితో, లేదా దేవుడి వాక్యం మాట్లాడండి. దేవుని వాక్యాన్ని ఇతరులతో పంచుకో. ప్రధానంగా దేవుని బిడ్డలు. సమయం లేదు. ఎబ్రీ పత్రిక ఉంది, కాలం కొంచెంగా ఉంది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకొచ్చును. ప్రభు రాబోతున్నాడు. ప్రభుని గురించి ఇతరులతో పంచుకో. ఎన్ని దినాలు ఉంటామో తెలియదు, ఏ రోజు యాత్ర ముగిస్తామో తెలియదు, ఏ క్షణము లోకాన్ని విడిచిపెడతామో తెలియదు. మనిషి ఎక్కడ పుడతాడో, ఎక్కడ పెరుగుతాడో, ఎక్కడ చనిపోతాడో తెలియదు, ఎక్కడ కనుమూస్తావో తెలియదు. నీ జీవితం, నీ అంతం ఎలా అంత భయంకరంగా ఉంటుందో తెలియదు. ఈ మధ్య మీరు చూశారు కదా, కరోనాలో చనిపోయినాడు. గొప్ప గొప్ప ధనవంతులైన, ఎంతోమంది బంధువులున్నా ఒక్కోసారి సొంత వాళ్ళు కూడా దగ్గరకు రాలేక, సొంత వాళ్ళు కూడా కుదరదని రావడానికి కూడా భయపడ్డారు, ముట్టుకోవడానికి భయపడ్డారు, ఇంటికి తేడానికి భయపడ్డారు. డెడ్ బాడీస్ బ్యాగులో పెట్టి ప్రొక్లైన్తో గొయ్యి తీసి ప్లాస్టిక్ సంచులు వస్తువులు పడేసినట్టు డొల్లిచ్చారు. మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తుకెళ్ళారు. చాలా దయనీయమైన బరియల్స్ జరిగినాయి. నీ ముగింపు ఎలా ఉంటుందో తెలీదు. అవి వాళ్ళు కూడా దొరక్కపోవచ్చు. ఆ మధ్య ఒక పాప బోరుబావిలో పడితే ఎంత ప్రయత్నించినా, గవర్నమెంట్ అంతా ఏకమై ప్రయత్నించినా చివరికి ఏమొచ్చిందంటే ఆ పాప గౌను వచ్చింది బయటికి. వాళ్ళు ఏం భూస్థాపన చేశారంటే ఆ పాప గౌను తీసుకెళ్ళి భూస్థాపన చేశారు. నీ చొక్కా భూస్థాపన చేయాల్సి వస్తుందేమో, ఏమీ తెలియదు ఎక్కడ ఉంటుందో. అందుకే దేవునికి వాక్యాన్ని ఇతరులతో పంచుకోవడానికి టైం ఇచ్చిద్దాం. గివ్ టైమ్ టు ద లార్డ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని ఇతరులతో పంచుకోవడానికి టైం ఇచ్చిద్దాం. సువార్తకు సమయం ఇవ్వండి. సువార్త అంటే చాలాసార్లు మనం ఏదో ఒక 20 మంది ఉండి మైకి పెట్టుకొని వ్యాన్ ఉండి హార్మోన్ ఇంకా అన్నీ ఉంటేనే సువార్త అనుకుంటుంది. పొరపాటు తలం పిడిచిపెట్టండి. సువార్తలో లాస్ట్ స్టేజ్ అది. ఇట్స్ నాట్ ఫస్ట్ స్టేజ్. మొట్టమొదటిది ప్రతి విశ్వాసి వ్యక్తిగతంగా నువ్వు ఇతరులతో కలుసుకున్నప్పుడు ప్రభు గురించి పంచుకో. నీ వద్దకు ఎవరు వచ్చినా, ఎవరు నీ వద్దకు వచ్చినా, నువ్వెవరిని కలుసుకున్నా, ఎవరు నిన్ను కలుసుకున్నా, దేవుని గురించి ఒక్క మాట అయినా చెప్పకుండా విడిచిపెట్టద్దు. ఎంతటి వారైనా ఏమనుకున్నా పర్లేదు, మళ్ళీ కలుస్తావో లేదు తెలియదు. విజయవాడలో ఒకసారి ఒక సహోదరుడితో నేను అక్కడే కలిసి వస్తున్నాం. ఆ సహోదరుడు మాచవరం డౌన్ అనే ఏరియాలో
చిల్లర కొట్లో కందిపప్పు అవి ఇవి తీసుకొని వస్తూ నాకు కలిశాడు. మేము ఇద్దరు కలిసి నడుస్తుంటే కొద్ది దూరం వచ్చాం, సడన్గా వెనక్కి పరిగెత్తాడు. నేనేంటి అనుకునేవాడిని, చిల్లర మర్చిపోయాడు కొట్లు అనుకొని పరిగెత్తి మళ్ళీ వచ్చాడు. నిదానంగా వస్తే ఏంటి బ్రదర్ ఏంటి సడన్గా మాట్లాడుతుండగానే సడన్గా వెళ్ళిపోయాడు వెనక్కు. నేను చూస్తాను, చెప్పను కూడా చెప్పలేదు. ఏంటి అంత సడన్గా వెళ్ళావంటే, అన్న ఆయనకు సువార్త చెప్పకుండా వచ్చాను. మీరు చెప్పారు కదా వాక్యంలో, నువ్వెవరిని కలుసుకొని ఎవరు నేను కలుసుకున్నా సువార్త చెప్పకుండా విడిచిపెట్టొద్దని. ఆయన సువార్త చెప్పడం మర్చిపోయాను, అందుకని వెళ్ళాను. చూసారా, నువ్వు ఎంతమందిని కలుసుకుంటున్నావు, ఉదయాన్ని లేస్తే ఎంతమందిని కలుసుకుంటున్నావు, నిన్ను వచ్చి ఎంతమందిని కలుసుకుంటున్నారు. రక్షించబడ్డ వ్యక్తివే కానీ కనీసం ఒక్క మాట అయినా రక్షించబడండి, ప్రభువుని తెలుసుకోండి, మందిరానికి రండి, జీవితం మార్చుకోండి, చనిపోతే పరలోకం వెళ్తాం, భయంకర నరకం తప్పుకుంటావు అని చెప్పావా? దీనికి ఏం చదువు అవసరం లేదు, పాండిత్యం అవసరం లేదు, ఏమి రానవసరం లేదు. నేను అదే అంటాను, ఒకవేళ ఏమీ తెలియపోతే 3 మాటలు చాలు. యేసుప్రభుని నమ్ముకో, చనిపోతే పరలోకం ఇస్తాడు, యేసుప్రభుని నమ్ముకోపోతే నరకాన్ని పోతావు, భూమి మీద సమాధానం ఇస్తాడు. ఈ 2-3 మాటలు చాలు. ఆ మాట కలవరం లేదు తెలుసా. నేను ఒకసారి ఎట్నే పరిచర్కి వెళితే సహోదరి ఒక్కతే ఉంటే మాకు పాలు పోస్తుంది ఒక పాప. ఆమెతో చెప్పాను ఆ రోజు, అమ్మ ఈ రాత్రి కొంచెం ఆంటీతో పడుకో, నేను వేరే చోట పరిచర్కి వెళ్తున్నా అంటే, సరే నా పాలు పోసి అమ్మాయి పడుకుంది. నేను వెళ్ళి అనుకోకుండా అది 2-3 రోజులు ఉండాల్సింది, అదే రోజు వచ్చాను. అక్కడ అయిపోయి ఎర్లీగా మిడ్ నైట్ వచ్చాను. వచ్చేలాగా గేటు తీశారు. నేను అలా టైర్డ్ అయినా కదా, ఎవరితోనే దేవుని గురించి మాట్లాడు, వాళ్ళు సిఎస్ఐకి వెళ్తారు. 2 మాట చాలా టైర్డ్ అయ్యండి. నేను కూడా యేసుప్రభు నమ్మకం, మంచి మార్గానికి వెళితే మంచిది, అక్కడ రక్షించబడరు, రక్షణ ఉండదు, అక్కడ అట్లాంటి చోటకు వెళుతున్నావు, ప్రభుని తెలుసుకో, మందిరానికి రా అని చెప్పి ప్రార్థన చేస్తాను. అంతే. నేను పడుకున్నాను, మిస్సెస్ ఆమె పడుకుంది. మీరు నమ్మండి, ఆమె ఆ రాత్రి అంతా ఏడుస్తూ కూర్చుందంట పాప. ప్రభు దర్శించాడు. ఆ 2 మాటలు తన హృదయంలో గాయం చేసినాయి. పశ్చాత్తాపడింది. తెల్లారు లేచిన కానీ నాకు బాప్తిస్మం ఎప్పుడు ఇస్తారంటుంది. ఏంటి ఏమైందన్న, రాత్రి మీరు చెప్పినా నా నిద్రపట్టలేదు, దేవుడు నాతో మాట్లాడి, నేను క్రైస్తవుడు పుట్టాను కానీ రక్షణ లేకుండా జీవిస్తున్నాను, చనిపోతే నరకానికి వెళ్తా, ఏ విధంగా నేను నరకం తప్పించుకోవాలి, నేను పాపలు ఒప్పుకున్నాను అని చెప్పాను. ఆ అమ్మాయి తర్వాత మారి ఒక మనలాంటి పల్లె, అక్కడ అందరూ ఎక్కువ సిఎస్ఐ లూదర్ నార్సంకి వెళ్ళేవాళ్ళు, మారి ఎంతమందిని తెచ్చింది తెలుసా, సుమారు 30 మందిని మందిరానికి నడిపించింది. నువ్వు ఆశ కలిగి ఉంటే ఒక్క మాట అయినా ప్రభు గురించి మాట్లాడు. ఏ మాట ఎవరిలో కార్యం చేస్తుందో తెలియదు. అందుకే ప్రభు ఎందుకు సమయం ఇస్తున్నా అంటే, ఎందుకు ఇచ్చాడంటే మంచి సమయం, సువార్తకులు. ఇది ఎన్నోది, 4వది. మొట్టమొదటిది మళ్ళీ మర్చిపోతారు. మొట్టమొదటి దేనికి ఇస్తున్నాడు సమయం, నీ రక్షణ కొరకు. 2వది ప్రార్థనకు. 3వది వాక్యానికి. 4వది సువార్తకు. 5వది చెప్పలేదు కదా, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, గలషియన్స్ 6th చాప్టర్. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీ 6, గలతీ 6 10వ వచనం చూడండి. రైట్, 10వ వచనం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదము. అన్నమాట గమనించండి. ఇంగ్లీష్లో అయితే ప్రేమిద్దాము. మనకు సమయం దొరికిన కొలది లెట్స్ లవ్ టు ఆల్, అందరినీ ప్రేమిద్దాం, విశేషంగా విశ్వాస గృహంలో చేరిన వారిని ఎడల ప్రేమిద్దాము. లేదా తెలుగు బైబిల్ ప్రకారం తీసుకున్న మేలు చేద్దాం, మేలు చేద్దాం, మేలు చేద్దాం, సహాయం చేద్దాం, ప్రేమిద్దాం. దేవుడు నీ జీవిత దినాల్లో ఎందుకు దినాలు ఇస్తున్నాడు తెలుసా? ప్రేమించమని, మేలు చేయమని, సహాయం చేయమని, కీడు చేయమని కాదు. చాలాసార్లు మనుషుడు స్వభావం అండి, మీరు ఎప్పుడైనా ఆలోచించండి. మనిషి గురించే పెద్ద అనాలిసిస్ చేయొచ్చండి. పెద్ద థియోలాజికల్ ఏంటంటే నిన్ను గురించి నువ్వు స్టడీ చేయడమే. ఒకసారి ఒక బ్యాంకులో ఒక ఆయన రాసుకున్నాడు, ఒక పెద్ద ప్రపంచంలో పెద్ద పరిశోధన ఏంటంటే తనను తాను ఎరగడమేనాడు. నిజమే. మనిషి స్వభావం ఏంటంటే అందరూ నన్ను ప్రేమించాలంటాడు, నేను మాత్రం ఎవరిని ప్రేమించాడు. ఈయన మాత్రం నేను అందరిని ప్రేమిస్తా ఇది అనుకోడు, కానీ ఏమనుకుంటాడు, అందరూ నన్ను ప్రేమించాలి. చూసారా, ఎప్పుడన్నా అనారోగ్యం వచ్చినప్పుడు చూడు, ఇంత సంఘం ఉంది, నేను 30 ఏళ్ళ నుంచి వస్తున్నా, ఎవరు చూడడానికి రాలేదు, ఎవరు నాకు సహాయం చేయలేదు అంట. కానీ అదే మాట తిరగేసి అనుకుంటా, నేను అందరికి సహాయం చేస్తా, అందరూ ఎవరైనా బాగానప్పుడు నేను చూడడానికి వెళ్తా, అందరిని ప్రేమిస్తా అనుకుంటా. అది అనుకో, అందరికి నువ్వు చేయవు, కానీ నీకు అందరూ చేయాలి. నేను అందరిని క్షమిస్తాను, అందరూ నన్ను క్షమించాలంటావు. ఏ తప్పను అంత విశ్వాసాన్ని చెప్తున్నాడు, ఏదో చిన్న పొరపాటు చేశాను అనుకో, క్షమించచ్చుగా, ఇంకేం దేవుడు పెట్టండి.
నన్ను అందరూ క్షమించాలంటావు, నువ్వెవరిని క్షమించవు. అందరు నేను ప్రేమించాలంటావు, నువ్వెవరిని ప్రేమించు. నేను అదే అంటాను, నువ్వు తిరిగేశాను. నేను అందరిని ప్రేమిస్తా, నేను అందరిని క్షమిస్తా, నేను అందరికి సహాయం చేస్తా. చూడు, నువ్వు చేసిన వాళ్ళు చేయకపోవచ్చు, నువ్వు ప్రేమించిన వాళ్ళు ప్రేమించకపోవచ్చు, నువ్వు ప్రేమించిన వాళ్ళు కీడు చేయవచ్చు, కానీ నీ ప్రేమకు ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా పొందుతావు. దేవుడు ఎందుకు సమయం ఇస్తున్నాడంటే లవ్ దై అదర్స్, నీతో ఉన్నవాని ప్రేమించు. అందుకే బైబుల్ అంతా నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు. మొదట నీ దేవుణ్ణి ప్రేమించు, రెండోది నీ పొరుగు. ఇందులో ఇమిడి ఉన్నది బైబుల్ అంతా. ప్రేమించు, 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 ప్రేమించు. విషయం ఏంటంటే ప్రియులారా, చనిపోయినాక మనం తీసుకెళ్ళేది ఏమీ లేదు. ఎంత కూడబెట్టినా ఎంత పెట్టినా కొంతమంది ఉంటారు అస్సలు తినరు, దేనికి వాడుకోరు, హాస్పిటల్ కూడా చూపించుకోరు. డబ్బులు ఉంటాయి, తీత అయిపోతాయినా, అయితే పర్లేదు, ఇక్కడ మన డాక్టర్ మంచిగానే, ఇక్కడ ఏంటనుకున్నావు ఆయన దగ్గర అందరూ ఐదు డబ్బులు అయిపోతాయని చిన్న ఇక్కడెక్కడ హాస్పిటల్ చూస్తారు, వైద్యం కూడా చేసుకోరు. పాపం వాడు చనిపోతారు కూడా. ఎవరు పనికి వస్తే నాకు అర్థం కాదు. నీ జీవిత దినాల్లో నువ్వు సంపాదించని నీకు పనికి రానప్పుడు దేనికి ఎవరికి అనుకుంటున్నావా? కలలేని మాటలు ఎవరికి పనికి వస్తాయి అనుకున్నది కూడా వాళ్ళకి ఉంటే తెలియదు. ఇంకా చెప్పాలంటే ఈ రోజుల్లో డబ్బు ఉండడం, ధనం ఉండడం నీ సొంతకే హాని అయ్యేటట్టుంది. రీసెంట్గా ఒక డాక్టర్ని కిడ్నాప్ చేశారు. ఎవరంటే తన బంధువే చేశాడు. చివరకు అన్ననే తమ్ముడు చంపుతున్నాడు, తమ్ముడిని అన్న చంపుతున్నాడు. విజయవాడలో సొంత తండ్రిని కుమారుడు చంపాడు, ఆస్తి పంచట్లేదని. కూతురు దగ్గర ఉంటుంటే నమ్మకంగా తీసుకొచ్చి పండగ రమ్మని ఆటోలో తీసుకెళ్తూ మధ్యదారిలో పొలంలో తీసుకెళ్ళి చంపాడు. అటన్న ఆస్తి విభజించుకోవచ్చు. నీకు పనికిరాంది, అందుకే నువ్వు వాడుకో, దాంతో ప్రేమించు, ప్రేమించు. పట్టకెళ్ళేది ఏం లేదు. నేను ఒక ఊరిలో సేవ చేసేటప్పుడు ఒక సహోదరి వాళ్ళ ఇంటికి వెళ్తే చాలు బలవంతం చేస్తుంది, భోజనం చేయిందే వెళ్ళనివ్వదు. నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. నేను అందుకని ఏం చేశాను అంటే తినెళ్ళేవాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తినెళ్తే ఇక అటాక్ చేయదు కదా అనుకున్నాడు. కానీ ఆమె నాకంటే ఇంకా తెలివైంది అనుకుంటా. నేను తినెళ్ళినా కానీ అంటది చెయ్యి వాసన చూపించినప్పుడు, అన్న మీరు అటు చేయి పెట్టలేకుండా మాకు ఆశీర్వాదం అంట. ఓయా బియ్యం వదిలిపెట్టలు ఏమేంటి ఇట్ట తయారైంది, ఎవరు లేరు అట్లా. కొంతమంది మనమంతా ఎంత తెలివైన వాళ్ళు. అన్న భోజనం చేస్తారా, అన్న టీ తాగుతారా అంటాడు. 3 రోజులు మీ ఉపవాసం ఉన్నాడు, నేను భోజనం చేస్తాను పెట్టు అంటాడా? భోజనం చేస్తారా, టీ తాగుతారా? నేను అదే మా మిస్కి ఎప్పుడు చెప్పి, ఎప్పుడు కూడా టీ తాగుతారా, కాఫీ తాగుతారా, అన్నం తింటారా ఇట్లా అనకూడదు. ఎవడో సిగ్గిడిచి ఎవడు తింటా అంటాడు. ఉపవాసం ఉన్నాడు కూడా తినాలని అమ్మంటాడు. వేసుకొచ్చి తినండి, తీసుకొచ్చి తాగండి, ఇది మంచి పద్ధతి పెట్టాలనుకుంటే. అదే తింటారా తాగుతారంటే ఎవరు తినరు. ఆ సహోదరి చాలా ఒత్తిడి చేసేది. ఎందుకు ఈమె ఇట్లా అయిందని నాకు ఆలోచించి అప్పుడు అడిగాను నేను. వాళ్ళు చాకల్లో నుండి ప్రభువుని తెలుసుకున్నారు రజకులు. అమ్మ ఎందుకు మీరు నేను తినొచ్చినా కూడా ఒత్తిడి చేస్తున్నారు, ఇది నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు అన్నాను. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, అన్న మేము దేవుని నమ్మకం ముందే విగ్రహార్థులకు ఉన్నప్పుడే మా అమ్మ నాకు నేర్పించింది, మనం తిన్నది బహిర్భూమికి పోద్ది, ఇతరులు పెట్టిందే మనకు ఆశీర్వాదం అంది. హిందూ భక్తిలోనే అలా నేర్పింది. కానీ ఇప్పుడు బైబుల్ ఇంకా ఎక్కువ చెప్తుంది ప్రేమించాలని. దైవ సేవకులు మా ఇంట్లో భోంచేయడం మాకు ఆశీర్వాదం అని. మా అమ్మ కూడా అలా సేవకులు వస్తే భోంచేసేది, ఎంతైనా చిల్లరైన ఏదైనా గిఫ్ట్ పెట్టి పంపించేది, అది మనకు ఆశీర్వాదం అని నాకు నేర్పింది మా అమ్మ అని చెప్పింది. నిజంగా చూడండి, నేను అందుకే కింద ఫస్ట్లో చెప్పాను, ఈరోజు క్రైస్తవేతరులు, హిందువులు, ముస్లింలు, కోమట్లు, బ్రాహ్మణులు గడగడలాడుతూ బైబిల్ పట్టుకుంటున్నారు, గడగడలాడుతూ బైబిల్ నియమాలు చేస్తున్నారు. క్రైస్తవులం పేరుకి నిజంగా చాలా సిగ్గుపడాలి, విచారపడాలి. అసలు ఇళ్లలో చేతుల్లో బైబిల్ ఉంటే అంతే, బ్రతుకుల్లో బైబిల్ లేదు. ప్రేమించడానికి దేవుడు సమయం ఇస్తున్నాడు. మనం పట్టుకెళ్ళేది ఏమీ లేదు. నీకు కలిగిన దాంతో పంచుకో, ప్రేమించు, తప్పులేదు. ఇతరులకు ముస్లిమ్స్కి ఏదో పండుగను చూసారా, వాళ్ళు వండుకుంటే వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళందరికీ పంపిస్తారు, రంజాన్కి అనుకుంటా. పంపించండి, తప్పులేదు. మీ చుట్టూ ఉన్న వారికి శ్రేష్టమైంది. ఇప్పటికి కూడా మా మిస్సెస్ గారు చెప్తుంటారు, మంచి భోజనం, మంచి కూర ఇలాంటివి వండినప్పుడు మన చుట్టూ వాళ్ళకి పంపించండి. నా ఉద్దేశం ఏంటంటే మనం పట్టగలిగేది ఏం లేదు, మన వెనకాల ఏమీ రాదు. అసలు ఎలా చనిపోతే తెలియదు, ఎలా దయనీయమైన స్థితి వస్తుందో తెలియదు. నీ క్రియలే సత్క్రియలు చేయడానికి, ప్రేమించడానికి, మేలు చేయడానికి ప్రభువు ఇస్తున్నాడు భూమి మీద. చాలాసార్లు మేలు పొందాలని ఆశిస్తున్నావు కానీ మేలు చేస్తాను అని మాత్రం ఆలోచించట్లేదు. ప్రేమించి చూడు, నీ పరిస్థితుల్లో, నీ ఇబ్బందుల్లో ప్రభు ఎలా ఆదుకుంటాడు దేవుడు నువ్వే చూస్తావు. ఇది ఎన్నోది? 5వది. 6వదిగా ప్రభు ఎందుకు సమయం ఇస్తున్నాడు? ప్రభు ఎందుకు సమయం ఇస్తున్నాడు చూడండి. ఈ త్వరగా చెప్పి 2 ముగిస్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం.
కింద 21 వచ్చిన 2:21 మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ అది జాగ్రత్తను విడిచిపెట్టినది పొందును. చాలు. ఇక్కడ మారు మనసు అంటే రక్షణ కాదు. బైబిల్లో ఏడని మనం పదం చదవగానే అదే అనుకుంటే పొరపాటు. ఇక్కడ మారు మనసు ఏంటంటే రక్షించబడిన సంఘము మార్చుకోవాలని చెప్తుంది. అందుకే ఆ కింద జాగ్రత్తము చేయుటకు, నీ క్రియలు మార్చుకుంటుకు, దిద్దుకుంటుకు, చక్కపరుచుకుంటుకు, సరిదిద్దుకోవడానికి టైం ఇస్తున్నాడు. సంగమా, దేవుని బిడ్డ, రక్షించబడ్డ వ్యక్తి, నేను ఎందుకు ఇంకా సజీవంగా ఉంచేవాడిని? ఎందుకు ఉంచాడంటే దేవుడు సరిదిద్దుకోవాలని, చక్కపరుచుకోవాలని, లోపాలు ఇంకా వాక్యానుసారం కానీ మార్చుకుంటావని. విచారం ఏంటంటే మనకు ఏండ్లు ఉంటాయి కానీ మార్పు మాత్రం ఏముండదు. ఎంతకాలమైంది మందిరానికి రాబట్టి అంటే అప్పుడు వీళ్ళు ఎవరు లేరు, మీరు అందరూ పిల్లలు. భక్సింగ్ గారు వచ్చాడు చూడు, అప్పటి నుంచి ఉండాలి. ఎప్పటి నుంచి ఉండవు కాదు, ఇవాళ ఎలా ఉండవు అనేది చాలా అవసరం. ఎన్ని రోజులు కాదు, ఎలా ప్రభు కొరకు బ్రతుకుతున్నావు అనేది అవసరం. మార్చుకో, సరిదిద్దుకో, చక్కపరుచుకో, ప్రభుకి అయిష్టమైన చక్కపరుచుకో. నిజంగా చెప్పాలంటే కరోనాలో ఎంతోమంది పోయిన ప్రభు మనల్ని ఎందుకు ఉంచాడు తెలుసా? పోయిన వాళ్ళ కంటే మంచోళ్ళని కాదు. లోకాసువార్త 13వ అధ్యాయంలో అదే ఉంటుంది. శిలోయంలో గోపురం పడి చనిపోయిన వాళ్ళు మీకంటే చెడ్డోళ్ళు అనుకోవద్దు, మీరును మార్చుకునేలా మీరును అలానే నశిస్తారంటాడు. నువ్వు మార్చుకుంటావని అవకాశం ఇచ్చాడు. ఒకవేళ ఇంకా దిద్దుకుంటుంది. దిద్దుకోవటం కోసం ఒక ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాడు, దిద్దుబాటే సిద్ధపడ్డాన్ని. కరెక్టే, దిద్దుకోవడమే సిద్ధపడ్డం అంటే. రాకడ సిద్ధపడతావని సజీవంగా ఉంచాడు. ఇంకా నువ్వు సిద్ధపడాలి, ఇంకేదో మార్చుకోవాలి, ఇంకేదో దిద్దుకోవాలి, అందుకే ఉంచాడు. కానీ విచారం అంటే మనం ఏది దిద్దుకోం, తప్పు అని తెలుసు, మార్చుకోం. అక్క చేయట్లా, ఈ అక్క చేయట్లా నాకు చెప్తాడా? నాకు అర్థం కాదు. మందిరానికి వచ్చిన వాళ్ళకి కాక వాక్యం ఎవరు చెప్పాలి? రాని వాళ్ళకి చెప్పాలండి. అని వాళ్ళు నా మీద వాక్యం చెప్పాడు, అందుకే ఇక్కడ రాను అంటాడు. పోతే ఎవరో ఇప్పుడు మాస్టర్ ఏదో తిట్టాడని అరిచాడని మాస్టర్ అవుతున్నాడని నువ్వు బడి మానేస్తే నీ బతుకే పోద్ది. మార్చుకోవడం కోసం ప్రభు సమయం ఇస్తాను. ఇట్ ఈస్ 6th and 7th 7వ ప్రభు ఎందుకు సమయం ఇస్తున్నా అంటే లూకాసువార్త 13వ అధ్యాయం. ఇది ఒకటి చెప్పి నేను ముగిస్తాను. లూకాసువార్త 13 లూకాసువార్త 13వ అధ్యాయము. ఇక్కడ అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. 8వ వచనమా? 8వ వచనం. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవి ఎరువు మటుకు. ఆ మాట గమనించండి. ప్లీజ్ లెట్ ఇట్ లీవ్ దిస్ ఇయర్ ఆల్సో. ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు. ఈ సంవత్సరం కూడా దయచేసి విడిచిపెట్టు, నరికేయొద్దు. అయ్యా దయచేసి ఈ సంవత్సరంలో కూడా ప్రవేశపెట్టు. యేసు ప్రభు విజ్ఞాపన, అయ్యా ఈ సంవత్సరం అన్నా మార్చుకుంటే ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ ఎందుకు వండిస్తున్నాడంటే చెట్టును ఫలించడానికి, టు బ్రింగ్ ఫ్రూట్స్. ఫలిస్తావని ఉంచుతున్నాడు, ఫలించాలి. ఏం ఫలించాలంటే గలతీ 5:22 ఆత్మఫలమేమనగా 9 పాయింట్స్ ఉంటాయి అక్కడ. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. క్రైస్తవులమే కానీ బైబిల్లో రావు. మనం రాజీవ్ గాంధీ వాళ్ళ నాన్న ఎవరు, వాళ్ళ అమ్మ ఎవరు, ఆయనకి ఎంతమంది పిల్లలు, ఎన్ని ఎకరాల పొలం అన్నీ చెప్తాం. ప్రస్తుతం ప్రధాని ఎవరు, అంతకుముందు ముఖ్యమంత్రి ఎవరు, ఎక్కడెక్కడ ఎన్ని చెప్తాం. బైబిల్ తెలియదు. విచారం. దయచేసి బైబిల్ మీద దృష్టి పెట్టండి. క్రైస్తవేతరులు ఎంతోమంది పడి చదువుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఇలా క్రీస్తు విరోధులు క్రైస్తవులకు తెలియని పాయింట్స్ ఎత్తి క్వశ్చన్ చేస్తున్నారు, తప్పుగా అర్థం చేసుకొని. క్రైస్తవులు మాత్రం బైబిల్ చదవట్లేదు. సిగ్గుపడాలి మనం. ఎందుకు ప్రభు ఇస్తున్నా అంటే ఫలిస్తావని, ఈ సంవత్సరం ఫలిస్తావని. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం ఇవి వస్తాయని నీలోంచి. ప్రభు కొరకు, ప్రభుకి ఇష్టమైన ఫలాలు. రేపు ఒకరోజు పరలోకంలో ప్రభు అడుగుతాడు, నా కొరకు ఏం చేశావు? ప్రభు కొరకు ఏంటి? పరలోకంలో ఏం పొందుతావు? ఎప్పుడు నీ కొరకైనా, ఇంటి కొరకైనా, పిల్లల కొరకైనా, ఊరి కొరకైనా, ప్రభుత్వం కొరకైనా, దేశం కొరకైనా, దేవుని కొరకు ఏం చేస్తున్నావు? ప్రభు పని చేద్దాం. ప్రభు కొరకు కొన్ని ఆత్మలను పట్టుకోవడానికి ప్రయాసపడదాం. ప్రభు ఆశించిన ఫలాలు ఫలిద్దాం. అడుగుదాం, ప్రభువా నేను నీ కొరకు ఫలించే వ్యక్తిగా ఉంచు. రక్షించబడితే మాత్రమే చాలదు. రక్షణ అంటే ఏంటంటే
మీకు ఈజీగా అర్థం అవడానికి ఇలా చెప్తాను. ఒక బిల్డింగ్ మీదకి వెళ్ళడానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి, కొన్ని మెట్లు. రక్షణ అంటే ఏంటంటే బిల్డింగ్ మీదకి వెళ్ళడానికి మెట్లులో మొదటి మెట్టు మాత్రమే రక్షణ. మొదటి మెట్టు ఎక్కి నేను బిల్డింగ్ మీదకి వెళ్ళాను అనుకోవచ్చా? కుదరదు. ఇంకేం ఎక్కాలి? మిగిలిన మెట్లనే ఎక్కాలి. ఒక మెట్టు ఎక్కలేక మన రక్షణ పర్లేదు, ఎలా బతికినా నేను చనిపోతే ప్రభుత్వం అంటాను. ప్రభుత్వం కాదు, ఖచ్చితంగా భయంకర నరకం. అక్కడ ఏడుపు, పండ్లు కొరుట, రోదం. అయ్యో, ప్రకటన గ్రంథంలో దేవుడు, నేను ఎందుకు సరిదిద్దుకోలేదు, నేను ఎందుకు మార్చుకోలేదు, నేను ఎందుకు చక్కపరుచుకోలేదు, నేను ఎందుకు ఫలించలేదు, నేను ఎందుకు బైబిల్ చెప్పినట్టు బతకలేదు. మంచి మందిరంలో ఉండి, మంచి దైవసేవలను కలిగి ఉండి, మంచి వాక్యం కలిగి ఉండి, మంచి గ్రామంలో ఉండి, వాక్యం ఎటు చూసి నేను పడుతుంది. చూసారా ఎన్ని మందిరాలు, ఇంతమంది బోధకులు, ఎంతమంది దేవుని వాక్యం పంచిపెడుతున్నారు. అయినా నీ ఇష్టానుసారంగా ఏ మందిరానికి వెళ్ళవు, ఏ వాక్యం దగ్గరకు వెళ్ళవు, బైబిల్లో పేరుంది కానీ బైబిల్ యొద్దకు వెళ్ళవు, బైబిల్ తెరవు. దేవునికి దూరంగా దేవుని నిర్లక్ష్యపెట్టి జీవిస్తున్నావు. చాలామంది అనుకుంటారు దేవుడు అంటే ఏంటంటే ఎప్పుడో ముసలోళ్ళమైనా చూద్దాం. అప్పుడు దాకా ఉంటావా? రేపు ఉంటావో లేదు తెలీదు. అందుకే ఈ రోజుకే లెక్కేస్తావు రోజులు, రేపటిది కలిపి లెక్కేవు. అందుకే పుట్టినరోజు ముందు పెట్టరు, అయినా కన్నా పెట్టొచ్చు. కానీ ఈరోజు ప్రవేశించాడు కనుక కూడిక నోవా. ఎంతోమందికి లేని భాగ్యం ప్రభు నీకు ఇచ్చాడు, ఫలిస్తావు అని. ఒకసారి గుర్తు చేసి నేను ముగిస్తాను. 7 విషయాలు దేవుడు ఎందుకు ఇచ్చాడు సమయం. మొట్టమొదటిది రక్షణ. నిద్రపోయేళ్ళు కూడా చెప్పండి గట్టిగా. మీరందరూ నిద్రపోతున్నట్టేనా? నిద్రపోయేళ్ళు చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎవరు చెప్పరు? ఓకే. ఎందుకు ఇచ్చాడు దేవుడు సమయాన్ని? రక్షణ కొరకు. రెండోది ఎందుకు ఇచ్చాడు? ప్రార్థన. మూడోది ఎందుకు ఇచ్చాడు? వాక్యం కొరకు. నాలుగోది ఎందుకు ఇచ్చాడు? సువార్త చెప్పడానికి. ఐదోది ఎందుకు ఇచ్చాడు? ప్రేమించడానికి, మేలు చేయడానికి. ఆరోది ఎందుకు ఇచ్చాడు? మార్చుకుంటావు అని, దిద్దుకోవడం కోసం. ఏడోది ఎందుకు ఇచ్చాడు? ఫలించడం కోసం. ఇలాంటి శ్రేష్టమైన అనుభవాలు ప్రభు మనకు బయట నుండి దేవుని వాక్యమైన బిడ్డలకు కూడా అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసి నేను తప్పుకుంటాను. ప్రేమగల పరలోక తండ్రి, మీ వాక్యంకే వందనాలు. ప్రాముఖ్యంగా నా జీవితంలో ఇతరులకు ప్రకటించి నేను భ్రష్టును కాకున్నట్లు అని మీ దాసుడు దైవజనుడు అపొస్తలుడైన పౌలు చెప్పినట్లు నాయన, ఈ వర్తమానం అంతా ఈ 7 విషయాలు ప్రతి మాట ప్రభువా మొదట నా జీవితంలో మరి ఫలించడానికి, సక్సెస్ అవ్వడానికి సహాయం చేయండి. చేరువచ్చిన బిడ్డలందరం బట్టి వందనాలు. శ్రద్ధతో భయభక్తులతో నీ మాటలైన బిడ్డలను బట్టి స్తోత్రాలు. తెలియక నిర్లక్ష్య పెట్టమని క్షమించండి. మరో తరుణం దయచేయండి. భయంకరమైన కరోనాలో కూడా కేవలం ఒకటి తన కనుగుడ్డును కాపాడుకున్నట్లు మీ చేతులతో మమ్మల్ని ఎత్తిపెట్టారు. అందుకే స్తోత్రాలు. ఇకనైనా మార్చుకొని దిద్దుకొని మీరు కోరినట్లు బ్రతకడానికి సహాయం చేయండి. నోవా జీవితంలో కూడా మీరు చిన్నతన సంవత్సరం బట్టి స్తుతిస్తూ, ఇంతవరకు మీరు జరిగించిన పనందరికీ స్తుతిస్తూ, మిగిలిన సమయం కూడా మేలుకరంగా చేయమని, ప్రాముఖ్యంగా మీ వాక్యం అరధిలో ముద్రించమని కోరుతూ, చేరిన బిడ్డలందరం బట్టి మీ చేతుల్లో పెడుతూ, యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి.